नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणे यो श्रीकृष्ण चैतन्यं प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवास गौरभक्त हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय वृंदावन धाम जय वृंदावन धाम वृंदावन धाम जय वृंदावन धाम जयो जयो प्रभुपा 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 जयो जयो प्रभुपा कलियुग पावन हरिनाम संकीर्तन की जय अनंत कोटि वैष्णव वृंद की जय नामाचार्य हरिदास ठाकुर की जय श्रील प्रभुपाद की जय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు కూడా పలకండి. వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోక్యర్ భక్తిర్భవతి నైష్టికీయం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఒకసారి మ్యూట్ లో ఉంచండి, అందరూ నాయిస్ వస్తుంది కొంచెం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన భాగవతం సెషన్స్కి. మనము చాలా విజయవంతంగా 8 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. మొదట 3 అధ్యాయాలు నైమిషారణ్య సేయ శౌనకాది ఋషులు అడుగుతారు 6 ప్రశ్నలు, వాటికి 3 అధ్యాయాలు ఆన్సర్ చెప్పేస్తారు. భక్తి గొప్పది. చివరి ప్రశ్నకి భాగవతం ధర్మ నియమాలని భాగవతం షెల్టర్ తీసుకున్నాయి అంటే అప్పుడు మాకు భాగవతం గురించి, సుఖదేవ గోస్వామి గురించి, పరీక్షిత్ మహారాజు గురించి చెప్పండి అంటే అప్పుడు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం భాగవతం యొక్క హిస్టరీ స్టార్ట్ అవుద్ది. నారదముని తన జీవితాన్ని చెప్పడం వ్యాస మహర్షికి. ఆ తర్వాత మనకు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ బర్త్ పుట్టుక గురించి స్టార్ట్ అవుద్ది. అందులో భాగంగానే అశ్వత్థాముడు ఏ విధంగా బంధించబడ్డాడు, ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఏ విధంగా ద్వారకాకి వెళ్తుంటే కుంతి మహారాణి వచ్చి ఏ విధంగా ప్రార్థనలు చేసింది, అవన్నీ కూడా మనము భాగవతము ఓకే ఓకే అవన్నీ కూడా మనము చర్చించుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కృష్ణ భగవానుడు తాను ద్వారకాకి బయలుదేరుతున్నప్పుడు ఏవేవో అడ్డంకులు వచ్చాయని మనం అనుకుంటాం. ఫస్ట్ వచ్చి ఉత్తర వచ్చి ఆపింది తన గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును కాపాడమని. తర్వాత వచ్చి కుంతి మహారాణి అడిగింది. తర్వాత వచ్చి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు. వీళ్ళెవరో ఆపారు కాబట్టి కృష్ణ భగవానుడు ఆగిపోలేదండి. భగవంతుడు ఒక్కసారి నిర్ణయించుకొని నేను వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. తను వెళ్ళి తీరుతాడు. కానీ భగవంతుడు ఎక్కడైనా ఆగిపోయాడు అంటే అది భక్తుల యొక్క ప్రేమ అనేటువంటి ఒక బంధానికి ఆగిపోతాడు. దుర్యోధనుడు సంఖ్యలతోటి చైన్లతోటి కృష్ణ భగవానుని బంధించడానికి ట్రై చేస్తే 1 ఇంచు కూడా బంధించలేకపోయాడు కృష్ణ భగవానుని. మరి యశోదమ్మయ్య ఒక చిన్న తాడుతోటి బంధించేసింది. కాబట్టి భక్తుల యొక్క ప్రేమకే భగవంతుడు లొంగిపోతాడు, ఇంకా దేనికి లొంగడు. ఆయనకు లొంగాల్సిన అవసరం ఏముందండి? కృష్ణో అఖిల జగత్త్రయ గురు. ఈ అఖిల జగత్ ఏవైతే 3 లోకాలు, ఈ ముల్లోకానికి గురువు. ఏ ముల్లోకాలైనా ఎన్నో విశ్వాలు. ఒక మస్టర్డ్ సీడ్ బ్యాగ్ అంటే మనకు ఒక ఆవాలు చిన్న చిన్నలాగా ఉంటుంది కదా ఆవాలు, ఒక బ్యాగులో కానీ తీసుకుంటే అందులో ఒక గింజ లాంటిదే ఈ ఒక విశ్వం అనేది. ఎన్నో కోట్ల విశ్వాలు ఉన్నాయి. ఆ విశ్వాలన్నిటికీ అధినేత కృష్ణ భగవానుడు. ఈ విశ్వాలన్నీ మనం ఈ ప్రపంచమే చాలా గొప్పదనుకుంటే ఈ ప్రపంచం మొత్తం 4 భాగాలు చేస్తే 4వ వంతు ఇదంతా. 3 భాగాలు మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచాలు. అంటే చూడండి, ఏ సిటీలోనైనా కానీ
జైలుకి ఇచ్చేది ఒక తక్కువ భాగం ఇస్తారు, జైలు ఉండే ఏరియా, మిగిలినంతా నార్మల్ సిటీనే. ఆ నార్మల్ గా సహజ స్వభావంగా ఉన్నటువంటి సిటీ కల్చరే వైకుంఠ గోలోక ధామాలు, ఈ జైలు లాంటి జీవితాలు, ఈ భౌతిక ప్రపంచాలు. మరి ఇలాంటి జైళ్ళకు కూడా భగవంతుడు వస్తాడంటే వస్తాడండి. ఎందుకు వస్తాడు? ఎందుకంటే ఒక తప్పిపోయిన కొడుకు కోసం తండ్రి ఏ విధంగా అయితే పాకులాడుతూ వచ్చి కొడుకు ఏమన్నా కానీ కొడుకు దగ్గరే ఉంటూ, ఒకవేళ కొడుకు నన్ను చూడొద్దు అన్నా కానీ ఆ దూరంగా ఉండేనా కానీ తన ప్రొటెక్షన్ లో ఉండే విధంగా చేస్తాడు. భగవంతుడు అంత ప్రేమతో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక జగత్తును వదిలేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మన హృదయంలోనే ఉంటాడు. మనం చీమ జన్మ తీసుకున్న, మేక జన్మ తీసుకున్న, ఆవు జన్మ తీసుకున్న, ఏ జంతుజాలాలు, ఏ పక్షి జాలాలు, ఏ జన్మలు తీసుకున్న, మనిషి జన్మ తీసుకున్న, స్వర్గంలో మన దేవతల జన్మ తీసుకున్న, నిరంతరం మనల్ని కాపు కాస్తున్నవాడు భగవంతుడు. అందుకే సుహృదం సర్వభూతానం అంటారు. జన్మ జన్మలకి మనకు వెల్ విషర్ ఫ్రెండ్ ఒకరు ఉంటారు, ఆయనే భగవంతుడు. ఆయన గురించి ప్రతిరోజు కొంచెమైనా మనం తెలుసుకోవడం మొదలు పెడితే అట్లీస్ట్ మనకు అర్థమవుద్ది. ఓ, నా మాస్టర్ కృష్ణ, నా మాస్టర్ భగవంతుడు, నేను ఆయన ఒక సేవకుడిని. ఇప్పుడు కంప్లీట్ గా మర్చిపోయాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? నేనే మాస్టర్, అందరు నాకే సేవ చేయాలి అనేటువంటి భావంలో ఉన్నాం. స్లోగా 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 మనం ఒరిజినల్ స్థితికి వస్తాం. అలాంటి ఒరిజినల్ స్థితికి రావడానికి చేసేదే భగవంతుడికి సేవ రూపంలో. అలాంటి సేవ ఎలా చెయ్యాలి అని చూపించేటువంటి వాళ్ళలో ముందున్న వాళ్ళు ఆయన భక్తులు. ఆయన భక్తుల్లో చాలా ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మహాజనులు ఉంటారు. మనం ఎలా నడవడికి చూపించాలని ఆ మహాజనులు ద్వాదశ మహాజనులు అంటే 12 మంది మహాజనులు ఉన్నారండి. ఆ 12 మందిలో భీష్మ పితామహుడు కూడా ఒకరు. ఇవాళ మనం ఆయన గురించి చర్చించుకోబోతున్నాం. సో ఫస్ట్ బ్రహ్మ, ఫస్ట్ లివింగ్ ఎంటిటీ అంటే ఫస్ట్ పుట్టినటువంటి జీవుడు. తర్వాత కపిలుడు. కపిలుడు అంటే మనకు సాంఖ్య ఫిలాసఫీ, దేవహీపుత్ర కపిలుడు మనకు సాంఖ్య శాస్త్రాన్ని ఇచ్చిన వారు. తర్వాత నారదుడు భక్తి శక్తి. శంభు శివుడు, వైష్ణవానం యథా శంభు. ఆ తర్వాత స్వయంభూ మను, ప్రహ్లాద మహారాజు, చతుష్కుమారాలు, నలుగురు కుమారులు. ఆ తర్వాత జనక మహారాజు, బలి మహారాజు, శుకదేవ గోస్వామి, యమరాజ, భీష్మ పితామహుడు. వీళ్ళందరూ కూడా 12 మంది జనులండి. మరి వీళ్ళందరూ ఎందుకున్నారండి అంటే ఒకే ఒక కారణం. తాము జీవిస్తూ ఆ జీవనలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే జీవించారో ఆ నడవడికలని వేరే వాళ్ళు చూసి అదే విధంగా ఫాలో అయ్యి భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారండి. మరి వాళ్ళ భీష్మ పితామహుడు మనందరికి ఏం చెప్పాడో మనం చూద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు కనిపిస్తే చెప్పండి. ఓకే. పలికెడి భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహార మగునట పలికెద వేరుండు గాత పలకనగల, ఈ పద్యం భావం ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పకుండా మాతాజీ, మన సెషన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను దీనికి అర్థం చెప్తాను. ఓకే, ప్రస్తుతం స్క్రీన్ షేర్ చేస్తాను. అరే, హౌ ఇట్ కుడ్ బి. ఓ, వేర్ ఈస్ దట్? చిన్న ప్రాబ్లం. ఎస్బి 1.9.
కనిపిస్తుండదు అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది? ఓకే. మొదటి స్కందం అధ్యాయం 9. కృష్ణుడి సమక్షంలో భీష్మ పితామహుడు తన దేహాన్ని త్యజిస్తున్నాడు. ఇక్కడ దేహాన్ని త్యజించడం అంటే పెద్ద గొప్ప అందరూ త్యజించేదేనండి. కానీ భీష్మ పితామహుల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయనకి ఇచ్ఛామృత్యు ఉన్నది. తన తండ్రి గారి దగ్గర నుంచి ఆ వరం వచ్చింది. తన తండ్రి గారి దగ్గర నుంచి ఆ వరం ఎలా వచ్చిందో అని పెద్ద స్టోరీ మహాభారతంలో ఉంటుంది. భీష్మ పితామహుడు ఎందుకు పెళ్లి చేసుకోకుండా భీష్మించు కూర్చున్నాడు, నాకు మ్యారేజ్ వద్దు అని. ఒకసారి అంబిక నేను భీష్మ పితామహుని పెళ్లి చేసుకుంటానని అంటే భీష్మ పితామహుని నెగ్లెక్ట్ చేస్తే ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్ళుద్ది. పరశురాముడు ఉండి సరే నేను మాట్లాడతాను భీష్ముడితో అంటే భీష్ముడు ఒప్పుకోడు, నేను చేసుకోను అంటాడు. అప్పుడు పరశురాముడికి భీష్ముడికి భీకరమైన యుద్ధం జరుగుద్ది. భీష్ముడి యొక్క ఒక గ్రేట్ వారియర్ అంటే పరశురాముడు 21 సార్లు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది క్షత్రియులు ఉన్నారో అంతమందిని 21 సార్లు చంపేశారు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ ఎలా పడితే అలా పాలిస్తున్నారు. పాలకుడు అనేటువంటి ఒక ముసుగులోటి చెయ్యరాని పనులని చేస్తున్నారు వాళ్ళందరూ. అందుకే వాళ్ళందరినీ సంహరించాడు పరశురాముడు వచ్చి. అలాంటి పరశురాముడు భీష్ముడితో పోరాడినప్పుడు భీష్ముడి యొక్క గొప్పతనాన్ని అంటే వీరత్వాన్ని చూసి ఆయనకి చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారనమాట పరశురాముడు. అలాంటి భీష్మ పితామహుడు చాలా మంది అనుకుంటారు కౌరవుల సైడు ఉండి భీష్మ పితామహుడు ఒక ధర్మం అంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఉప్పు తింటున్నాడు కాబట్టి వాళ్ళ వైపు ఉన్నాడు, అదేదో భీష్ముడు ధర్మం పాటిస్తున్నాడు అని అలాంటి మోరల్ ధర్మాలు చెప్తారు. కానీ నిజంగా భీష్మ పితామహుడు వాళ్ళ వైపు ఎందుకున్నాడో తెలిస్తే మనకు ఒక తెలియని మంచి భావం ఏర్పడుద్దండి భీష్మ పితామహుడు పైన. ఎందుకంటే భగవంతుడు అంటే ఇష్టం ఉండి భగవంతుడు పక్కనే ఉండి భగవంతుడు సైడ్ ఉండడం పెద్ద గొప్పతనం కాదండి. భగవంతుడు అంటే నాకు ఇష్టం, భగవంతుడు అంటే నాకు ఇష్టం, సో కాబట్టి నేను భగవంతుడు పక్కనే ఉంటాను అంటే ఓకే. భగవంతుడంటే ఇష్టం ఉండి భగవంతుడికి ఏ కోరిక ఉందో ఆ కోరికకు నడుచుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కోరిక భగవంతుడితోటి వీరత్వాన్ని అంటే భగవంతుడితో ఫైట్ చేసే కోరిక భగవంతుడికి ఉంటే మరి భగవంతుడి సైడ్ ఉంటే భగవంతుడు ఫైట్ చేయలేము. సో భగవంతుడు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా అటువైపు ఉండి భగవంతుడికి ఆ వీరరసాన్ని అందించడంలో ఒక గొప్ప సేవను చేసినటువంటి వ్యక్తి భీష్మ పితామహుడు. లేదంటే భగవంతుడి యొక్క భక్తులకి ఎన్నో ఘోరాలు జరుగుతుంటుంటాయి. స్వయంగా తన కళ్ళెదురుగానే ఏ విధంగా పాండవులని చిత్రహింసలు పెట్టారు, కుంతి మహారాణి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, తన మనవరాళ్ళంటే ద్రౌపదిని జుట్టుపట్టి 2 సభలకు తీసుకొస్తున్నప్పుడు ఏమీ అనలేకపోయాడు. అవన్నీ చూస్తున్నప్పటికి కూడా. సో అలాంటి భీష్మ పితామహుడు చివరి దశలో ఉన్నప్పుడు ఆ 18 రోజుల్లో 64 కోట్ల మంది ఆ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతే ఒకే ఒక్క పర్సన్ అలా డెడ్ బాడీ బాణాల మీద పడుకొని ఉంటాడు భీష్మ పితామహుడు. అలాంటి భీష్ముడు ఆ బెడ్ మీద పడుకున్నప్పటికి కూడా కృష్ణుడు నా కోసం వస్తాడు, యుధిష్ఠిరు పాండవులు అందరూ నన్ను చూడ్డానికి వస్తారు. ఎందుకు వస్తారండి? నువ్వేమో అటుపక్క పోరాడావు, వాళ్ళ వైపు ఉండి పోరాడావు నువ్వు. నీకు మనసులోనేమో చాలా ప్రేమ ఉంది, అది ఎప్పుడు బయటికి కనిపించినప్పటికీ కూడా నువ్వు వాళ్ళ వైపు ఉండి యుద్ధం చేసావు కాబట్టి ఆ ఉన్నటువంటి ప్రేమ కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎవరు. వారు అందరూ ఎందుకు వస్తారు అని మనందరికీ డౌట్ రావచ్చు. కానీ భీష్మ పితామహుడు ఆ రాత్రిపూట చలిలో అలా బాణాల మీద పడుకొని కూడా కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ కూడా వాళ్ళు నా కోసం తిరిగి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే కృష్ణుడు ద్వారకాకు వెళ్తున్నప్పుడు మన ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిర మహారాజు లోపల ఒక రకమైన వ్యాకులత చెందుతాడు. 64 కోట్ల మంది యొక్క రక్తాన్ని నేను ఏరులో పారుతుంటుంటే నేను ఈ సింహాసనం మీద వచ్చి కూర్చున్నాను, అసలు నేను అర్హున్నే కాదు. ఇలాంటి భావాలు యుధిష్ఠిర మహారాజుకు వస్తాయి. ఎవరు చెప్పినా కన్విన్స్ అవ్వడు ధర్మ నియమాల గురించి. ఆఖరికి కృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ కూడా కృష్ణ భగవానుడు ఒక రకంగా పరమాత్మ రూపంలో ఉండి నువ్వు కన్విన్స్ అవ్వద్దు అని చెప్తున్నాడు, బయట ఉండేమో కన్విన్స్ అవ్వు అంటున్నాడు. సో అందుకే యుధిష్ఠిర మహారాజు కన్విన్స్ అవ్వలేకపోయారు. ఇంకా యుధిష్ఠిరుడికి చెప్పాల్సింది, యుధిష్ఠిరుడికి అన్ని మాటలు సరిగా చెప్పాల్సింది ఒక ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిర మహారాజు చెప్పాల్సింది ఒక భీష్మ పితామహుడే అని తెలుసుకొని
కృష్ణ భగవానుడు, పాండవులు, యుధిష్ఠిర మహారాజు అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఒక రథంలో కూర్చొని. సో మృత్యు శయన మీద పడుకున్న ఆ భీష్మ పితామహుడు సమయం, స్థలం, పరిస్థితులకు అనుగుణంగా అక్కడికి వచ్చిన వారందరూ ఎలా ఆహ్వానించాడో ఈ 11 శ్లోకాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడికి కేవలం పాండవులు, కృష్ణుడే రాలేదండి. స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గలోక వాసులు, తపోలోకంలో ఉన్నటువంటి తపోలోక వాసులు, పైన జనలోకంలో ఉన్నటువంటి జనలోక వాసులు, ఇలా అన్ని లోకాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులు, దేవర్షులు, దేవలోకంలో ఉన్నటువంటి సేజస్ ఋషులు, దేవర్షులు, పరశురాముడు, వ్యాసదేవుడు, నారద, ఇలా ఎంతో మంది వచ్చారండి అక్కడికి. ఎందుకంటే ఒకే ఒక కారణం. భాగవతం దేని గురించి చెప్తుందంటే 2 విషయాల గురించి. ఒకటి, బతికున్నప్పుడు ఇక్కడ ఎలా బతికుండాలి, ఈ జీవితాన్ని వదిలేసేటప్పుడు ఈ జీవితాన్ని ఎలా వదిలేయాలి, ఈ రెండిటి గురించి భాగవతం చెప్తుంది. హౌ టు లివ్ విత్ దిస్ బాడీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హౌ టు లీవ్ దిస్ బాడీ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ దేహాన్ని ఎలా వదిలిపెట్టాలి, ఈ దేహంలో ఉన్నప్పుడు ఎలా బతకాలి, ఈ రెండిటి గురించి చెప్పిందే భాగవతం. భీష్మ పితామహుడు బతికినటువంటి ఒక జీవితం అనేది గ్లోరియస్, చాలా గొప్పతనమైనటువంటి ఒక మంచి వారియర్ లాగా బతికారు ఆయన. అలాంటి ఆయన ఏ విధంగా ఈ దేహాన్ని వదిలిపెట్టాలో కూడా చెప్తున్నారన్నమాట. ఆ ఏ విధంగా మృత్యు సమయంలో ఒక జీవుడు తన దేహాన్ని వదిలిపెట్టాలో దాన్ని ఒక పాఠం లాగా అందరికీ తెలియజెప్పడానికి పరశురాముడు తనకున్నటువంటి శిష్యులు మొత్తాన్ని తీసుకొని వస్తాడు అక్కడికి. ఆ శయనం మీద పడుకున్నటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి పరశురాముడు తన శిష్యులు మొత్తాన్ని తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఒకే ఒక కారణం. ఏంటది? ఏ విధంగా మనము ఈ యొక్క జీవితాన్ని మనం వదిలిపెట్టాలి అని. కానీ భీష్మ పితామహుడు ఎదురు చూస్తుంది, ఆ శయన బిడ్డ మీద పడుకున్న భీష్మ పితామహుడు ఎదురు చూస్తుంది 2 విషయాల కోసం. నెంబర్ 1, తాను ఆ కురువంశంలో ఉన్నప్పటికీ, అటుచేరి కౌరవుల సైడు ఉన్నప్పటికీ తాను చూసినటువంటి డేంజర్లు అన్నీ ఇన్ని కాదు, పాండవులకు కలిగించినటువంటి చిత్రహింసలు అన్నీ ఇన్ని కాదు, ఒక పక్క హృదయంలో రగిలిపోతున్నప్పటికి కూడా కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడం కోసం కేవలం అటువైపు సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ ఎదురు చూస్తున్నాడు, ఏదో ఒక రోజు యుధిష్ఠిర మహారాజు ఆ సింహాసనం మీద కూర్చుంటాడు, పాండవులు మొత్తం మళ్ళీ మరి రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటారు, చాలా అందంగా హ్యాపీగా రాజ్యాన్ని ఏలుతూ అందరికి సంతోషాన్ని పంచుతారని కలలు కంటూ ఉన్నాడు భీష్మ పితామహుడు. చివరికి బెడ్ మీద, అంటే ఆ బాణాల శయనం మీద, ఆ బాణాల బెడ్ మీద బాణాల లోపల గుచ్చుకుంటున్నప్పటికి కూడా అదే కలలు కంటున్నాడు భీష్మ పితామహుడు. ఇంకొకటి, తాను దేహాన్ని చాలించేటప్పుడు కృష్ణ భగవానుడు నా ఎదురుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈ 2 విషయాల కోసం భీష్మ పితామహుడు అక్కడ ఆగున్నాడండి. ఈ రెండిటి కోసం. యుధిష్ఠిర మహారాజు చక్రవర్తి తిరిగి వచ్చినప్పుడు ఆ డ్రెస్సులు నేను వాళ్ళని చూడాలి, పాండవులని. చినిగిపోయిన బట్టలతోటి, అజ్ఞాత వాసనలోటి, రాజ్యాలు లేకుండా సాధారణ వ్యక్తుల కంటే కూడా హీనంగా బతికారండి వాళ్ళు. వాళ్ళు నా మనవల్లాంటి వారు. తండ్రిని కోల్పోయారు, కుంతి మహారాణి ఎన్నో కష్టాలు పడింది, ద్రౌపదికి లేనిపోని హింసలు పెట్టారు. ఇవన్నీ చూసినటువంటి భీష్మ పితామహుడు ఏ రోజుకైనా వాళ్ళు చక్రవర్తి అయినప్పుడు నేను వాళ్ళని సరిగా చూడాలి, అది నా కళ్ళారా చూసి నేను వదిలిపెట్టాలి దేహాన్ని అని ఎదురు చూస్తున్నాడు అనమాట భీష్మ పితామహుడు. సో అందుకోసమని ఇక్కడ భీష్ముడికి కృష్ణుని ఎలా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూడడం అంటే ఇష్టం అండి. భీష్ముడికి కృష్ణుని పార్థ సారథిగా చూడడం అంటే ఇష్టం. అంటే అర్జునుడు కూర్చుంటే అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి పార్థ సారథి అంటారు. అలాగా రథానికి ఒక డ్రైవర్ లాగా అలా చూడడం అంటే భీష్ముడికి చాలా ఇష్టం. అది తెలుసుకున్నటువంటి కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే అర్జునుడికి అక్కడ కూర్చోబెట్టి పార్థసారి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. యుధిష్ఠిర మహారాజు ఎలా కనిపిస్తారు అంటే ఒక కుబేరుడు ఎలాగైతే ఉంటాడో, అంటే దేవలోకంలో ఉన్నటువంటి ధన సామ్రాజ్యానికి ఆయన అధిపతి అనమాట కుబేరుడు. అంత ఆయన వస్తుంటే కుబేరుడు వచ్చినట్టుగా, అంటే అంత అపులెన్సెస్ గా, అంతమంది దండోరాలు వాయిస్తూ, అంతమంది గుర్రాల మధ్యలో, అంతమంది చక్కగా సైన్యాల మధ్యలో ఒక మంచి చక్రవర్తిలాగా వస్తున్నాడు. ఆ సీన్ చూసి భీష్మ పితామహుడు చాలా 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 ఆనందపడిపోతాడు. ఇకపోతే అర్జునుడు తీసుకొస్తున్నటువంటి పార్థసారథి రూపున్నటువంటి కృష్ణుడిని చూసి మురిసిపోతాడు. అప్పుడు
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత భీష్మ పితామహుడు అందరినీ ఎలా ఆహ్వానిస్తాడంటే, తనకు ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే తను ఒక గొప్ప వారియరు. ఎవరిని ఏ సమయంలో ఎలా ఆహ్వానించాలో. మరి ఇప్పుడు ఆహ్వానించడానికి తనేమి ఒక మంచి ప్యాలెస్ లో లేడు. అందరూ వస్తే అందరికి మంచిగా ఆ వాటర్ ఇచ్చో లేదో ఏదో జ్యూసులు ఇచ్చేసో నీటిగా ఆహ్వానించడానికి. పడుకోనుంది ఒక శయన బెడ్ మీద. ఇంకా కాసేపట్లో దేహాన్ని చలించబోతున్నాడు. అయినప్పటికీ కూడా ధర్మం అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ధర్మాన్ని ఎలా పాటించాలో. మూడు విధాలుగా మనం ఎవరినైనా కానీ స్వీకరించాలండి. ఎవరినైనా ఆహ్వానించాలి. ఎవరినైనా కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి మూడు విధాలుగా. ఆ మూడు విధాలు ఏంటంటే మనస, మైండ్ తోటి, వాచ, మాటలతోటి, కర్మన, చేతలతోటి. మనస అంటే ఫస్ట్ మన మనసులో వాళ్ళకి నమస్కరించుకోవాలి. వాళ్ళు మా ఇంటికి వచ్చారు అతిథులు అని. తర్వాత వాచ అంటే నీటిగా పలకరించాలి. పలకరించిన తర్వాత కర్మన అంటే మనస, వాచ, కర్మ అంటే వాళ్ళ మీద వాళ్ళకైతే ఆశీర్వాదాలు తీసుకోవడం, వాళ్ళకి ఏదైనా మంచిగా అన్ని అరేంజ్ చేయడం, కూర్చోవడానికి ఇవన్నీ ఇవ్వాలి. కానీ భీష్మ పితామహుడు ఇవన్నీ చేసేటువంటి స్టేజ్ లో లేరు. ఇప్పుడు భీష్మ పితామహుడు ఏ స్టేజ్ లో ఉన్నారు? భీష్మ పితామహుడు కంప్లీట్ గా యారో బెడ్ అంటే బాణాల శైలి మీద ఉన్నాడు. మరి అలాంటి సమయంలో ఆయన చేసింది ఒకటే ఒకటి, మనసుతోటి మాటలతోటి. వచ్చిన వాళ్ళందరికీ మనసుతోటి మోకరిల్లి నమస్కరించాడు. ఒక వైష్ణవుడు ఏ విధంగా అందరికీ దాసుల్లాగా ఉంటారు అలాగా. రెండోది, అందరినీ మంచి మంచి మాటలతో పలకరించి ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన ఎంతో మంది సేజెస్, ఎంతో మంది ఋషులు, ఎంతో మందిని. కానీ కృష్ణుణ్ణి పూజించాడు. ఎందుకంటే భీష్మ పితామహుడు తెలుసు కృష్ణుడు దేవాతి దేవుడు అని. ఆ తర్వాత పాండవులతోటి ప్రేమగా మాట్లాడాడు. ఎందుకు? యుధిష్ఠిర మహారాజు దుఃఖంతో నిండి ఉన్నాడు. అంతమందిని 64 కోట్ల మంది 18 రోజుల్లో చనిపోతే ఆ రక్తాల మీద సింహాసనం వేసి కూర్చున్నాను నేను. కానీ నాకు చాలా బాధగా ఉంది అని చెప్తే అప్పుడు ధర్మ నియమాలు ఏంటో చెప్తాడు. ఎవరికి? యుధిష్ఠిర మహారాజుకి. సో ఇప్పుడు ఇక్కడ భీష్మదేవుడు పాండవులను ఫస్ట్ చూసి పాండవులను ఓదారుస్తాడండి. పాండవులని మీరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏది జస్ట్ అలా అలా చక్రవర్తులు అయిపోలేరండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు చేసినటువంటి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, అక్కడ ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు, ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే ఇన్కాగ్నిటో అంటారు. అంటే అజ్ఞాతవాసం ఉన్నప్పుడు వాళ్ళెవరూ బయటికి కనిపించకూడదు. ఒకరేమో డాన్స్ మాస్టర్ లాగా, ఒకరేమో వంట చేసే వాళ్ళలాగా అలా తయారవుతారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే దుర్యోధనుడు కావాలనే దుర్వాస మునిని తన వేల మంది శిష్యులను తీసుకొని ఆ ద్రౌపది వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఎందుకు? దుర్యోధనుడికి తెలుసు ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉన్నది. ఆ అక్షయ పాత్రలో ఏది కావాలంటే ఎంతమంది కావాలంటే ఎంతమంది తిన్నా కానీ తరిగిపోదు. ఎంత ఫుడ్ అయినా వస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి? అందరూ తిన్నాక చివరిలో ఎప్పుడైతే ద్రౌపది టచ్ చేసి తింటుందో ఇంకా ఆ టచ్ చేసిన తర్వాత ఆ పాత్రను బూర్లిస్తారు. ఆ తర్వాత ఇంకా అది ఫుడ్ ఇవ్వదు. కరెక్ట్ గా ఆ టైంలో పాండవులందరూ తింటారు. పాండవులందరూ ప్రసాదాలను తీసుకున్నాక ద్రౌపది కూడా తీసుకుంటుంది. పాత్రను ఇలా బూర్లించేస్తుంది. అలా అది తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు వెంటనే దుర్వాసముని పంపిస్తాడు. దుర్వాసముని ఎందుకు పంపిస్తాడంటే దుర్వాసముని ఎంత ప్రేమగా మాట్లాడతాడో కోపం వస్తే అంతే విధంగా శపించేస్తాడు. దుర్వాసముని శాపానికి వాళ్ళందరూ బలైపోతారు. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళు ప్రసాదం ఆనర్ చేయాలి, మేము ఇస్తాము అంటారు. వీళ్ళు ఎలా అక్షయ పాత్రలో నుంచి ఇవ్వలేరు. ఎందుకంటే ఆల్రెడీ బొర్రెలు చేసి ఉంటుంది ఈ పాటికి ద్రౌపది. వీళ్ళందరూ శాపానికి గురైపోతారు అని చెప్పి దుర్వాసముని ఇటు పంపిస్తారనమాట. దుర్వాసముని తన వేల మంది శిష్యులతో వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఆ ఉంటారు. వీళ్ళందరూ ఆహ్వానిస్తారు, రండి రండి ఇంట్లోకి రండి, మీకు ఆతిథ్యం ఇస్తాను అనగానే. అప్పుడు ద్రౌపది చెప్పుద్ది, అరే మీరు ఇలా పిలిచేశారు ఆ దుర్వాస మునిని, నేను అక్షయ పాత్రలో బోర్లించేశాను ఎలా అండి అంటే. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్య, ఇప్పుడు మరి మేమేం చేయాలనుకుంటారు. వెంటనే దుర్వాసముని అంటాడు, మీరందరూ అన్ని రెడీ చేసి పెట్టండి, అన్ని రకాల వంటకాలని. మా శిష్యులందరూ ఆకలితో ఉన్నారు, మేము ఆకలితో ఉన్నాము. నేను వెళ్ళి మా శిష్యులందరితో కలిసి నదిలో స్నానం చేసి వస్తాను అనగానే నదిలో స్నానం చేసి రావడానికి వెళ్తారు. ఈ లోపల వీళ్ళకి ఏమి చేయాలో అర్థం కాదు. ఎవరికైనా భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా, ఏ కష్టంలో ఏం చేయాలో అర్థం కాకున్నా వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఎవరండి? వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఎవరిని? ఎవరిని కలుస్తారు? వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు? ఎస్, ఎస్, కృష్ణ భగవానుడు. ద్రౌపది కూడా అదే చేసింది. అక్కడ ఉన్న పాండవులు కూడా అదే చేశారు. వెంటనే కృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి అరే ఇలా ఎలా జరిగింది అనుకుంటారు, కృష్ణుడికి తెలియనట్టుగా. అని తెలుసు. సరే అని చెప్పి ద్రౌపది అంటాడు, ఒకసారి ఆ పాత్రని ఇలా అని అందులో ఏదన్నా కొంచెం ఉంటే తీసుకొని రా అంటారు. కృష్ణ కొంచెమా? ఒక నిమిషం.
మొత్తం కుండని ప్రాపర్ గా కడిగేసి బోర్లించేసానయ్యా, ఇంకా కొంచెం కూడా మిగలలేదు అనగానే, లేదు లేదు, కొంచెం ఉన్నా పర్లేదు, కొంచెం ఉన్నా పర్లేదు అంటే, నువ్వు ట్రై చేయంటారు. అప్పుడు ద్రౌపది ట్రై చేసి ఎక్కడా ఉండదు, అడుగున అంచున ఒక చిన్న మెతుకు ఉంటుంది, అది కూడా సగంలో సగం మెతుకు. ఆ మెతుకుని తీసుకొని వచ్చి కృష్ణుడికి ఇస్తారు, అది నాకు చాలంటారు. దానికి కొంచెం తులసి యాడ్ చేసి ద్రౌపది ఇవ్వగానే కృష్ణుడు ఇలా స్వీకరిస్తాడనమాట. యస్మిన్ తుష్టే జగత్తుష్ట. కృష్ణుడు సంతుష్టి పడితే ప్రపంచం మొత్తం సంతుష్టి పడ్డట్టే, ఎందుకంటే కృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆ చిన్న మెతుకుని తిని సంతృప్తి పొందాడు, ఎందుకంటే భక్తుల చేతులు తీస్తే కొంచెం తీసుకుని సంతృప్తి పొందిపోతాడు, అది తులసేసింది అందులోను కూడా. ఎప్పుడైతే ఇక్కడ కృష్ణుడు సంతృప్తి పడ్డాడో, అక్కడ దుర్వాసమునికి అక్కడ ఉన్నటువంటి వేల మంది శిష్యులకి వాళ్ళ పొట్టలు నిండిపోయాయి. ఎంతలా నిండిపోయాయంటే, అదేదో ఎక్కువగా ఆహారం తీసేసుకొని ఇక్కడ దానికి వచ్చేసి ఇంకా తేపులు వస్తున్నట్టుగా వాళ్ళు నది నుంచి బయటికి రాగానే వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ చేస్తేనేమో అక్కడ బీభత్సమైన వంటలు చేసి ఉంటారు, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి సరిగా స్వీకరించకపోతే వాళ్ళు అవమానించినట్లే అవుద్ది, మాకేమో పీకల్లాగా తింటున్న ఫీలింగ్ వచ్చేసింది, ఇప్పుడు మేమెలా ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనుకుని దుర్వాసముని ఆ శిష్యులు ఏం చేస్తారంటే, బెటర్ అటువైపు వెళ్లకుండా ఇటు నుంచి ఇటే బాధిపోదాం అని చెప్పి వాళ్ళు అట్టించి అటే వెళ్ళిపోతారు అనమాట. సో ఆ విధంగా దుర్యోధనుడు చూస్తుంటే, అరే ఏంద్ర వీళ్ళందరూ ఇటు వెళ్ళిపోతున్నారు, ఇది కృష్ణుడు మాయే అనుకుంటారు. సో చూడండి, కృష్ణ భగవానుడు ఉండి అక్కడ అందరూ ఆయనకి భగవంతులు కనిపించినప్పటికి కూడా, స్వయంగా కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పటికి కూడా దుర్యోధనుడు కృష్ణుడిని భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నాడు. కారణం ఒకటే, నిన్న కుంతి మహారాణి చెప్పింది, ఎందుకు భగవంతుని చూడలేకపోతున్నారంటే, జన్మైశ్వర్య శ్రుత శ్రీభి ఏదమానామద పుమాన్ నైవ అర్హతి అభిధాతుం వై త్వామకించన గోచరం. ఈ జన్మ ఐశ్వర్యం ఏదైతే, శృత శ్రీ అందము చదువులు ఆ ధనం ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మనిషిని మదమెక్కేలా చేస్తాయి కృష్ణ, నేను భగవంతుడు అనేలా చూడకుండా చేస్తాయి. నువ్వు అకించన గోచరమయ్యా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మాకు వేస్ట్, నువ్వే నాకు కావాలి కృష్ణ అన్నప్పుడు మాత్రం నువ్వు కనిపిస్తావు తప్ప, లేదంటే నువ్వు కనిపించవు. చాలా మంది అంటారు, కృష్ణ నీకు మేము దానం చేయాలి కదా, 1,00,00,000 వస్తున్నప్పుడు 1 రూపాయి తీసిస్తారండి. కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ చేత్తో మనం ఎంత ఇస్తున్నామో చూడడం అండి, ఈ చేత్తోటి జోబులు ఎంత పెట్టుకుంటున్నామో అది చూస్తాడు కృష్ణుడు. ఒక 10 రూపాయలు వచ్చేటువంటి వ్యక్తి 5 రూపాయలు భగవంతుడికి ఇచ్చాడంటే, ఒక 1,00,00,000 వచ్చేటువంటి ఒక 100 రూపాయలు ఇచ్చాడంటే, కృష్ణ భగవానికి అర్థమైపోద్ది, వీడి ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేత్తో ఎంత ఎంత జోగులు పెట్టుకుంటున్నాడు. కాబట్టి కృష్ణుడు భావగ్రాహి జనార్దన. మనం ఎంత ఇస్తున్నాం ఏమి ఇస్తున్నాం కాదు, ఎంత ప్రేమ భావంతో ఇస్తున్నాం అది కావాలి కృష్ణ భగవానుడికి. సో ఈ విధంగా కృష్ణ భగవానుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా గానీ, భీష్మ పితామహుడు అంటుంటాడు, మీరు ఎన్ని కష్టాలు పడ్డా గానీ కృష్ణ భగవానుడు మిమ్మల్ని కాపాడాడు. మీరు పడినటువంటి కష్టాలు మామూలు కష్టాలా? భీష్మ పితామహుడు అంటారు, అహో కష్టం అహో న్యాయం యదూయం ధర్మనందనా జీవితం నా అర్హతం క్లిష్టం విప్రధర్మ అచ్యుత ఆశ్రయం. అహో కష్టం అహో న్యాయం. పాండవులని ఓదార్చడానికి ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇదే. ఎంత పెద్ద కష్టాలమ్మా మీకు వచ్చింది, ఎంత పెద్ద అన్యాయమమ్మా మీకు జరిగింది, అది మామూలు వాళ్ళకు వచ్చేటువంటిది కాదు. అది యజూయం, స్వయంగా మీ 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 పక్కన ధర్మానికి ప్రతీక నిలబడినటువంటి కృష్ణ భగవానుడే ఉన్నాడు, అయినప్పటికీ కూడా మీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా. జీవితం నా అర్హతం క్లిష్టం. అది సామాన్య జీవులు జీవించడానికి అర్హత లేనటువంటి కష్టాలు, ఇంకా అంటే ఇంక జీవించి వేస్ట్, అలాంటి కష్టాలు వచ్చాయి మీకు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు నెగ్గగలిగి ఉన్నారంటే 3 కారణాలు చెప్తారండి. విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, ఇది చాలా ఫండమెంటల్ రూల్ అండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా, చాలా మంది అంటారు, ఇప్పుడు పాండవులకి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, అది భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి కష్టాలు వాళ్ళందరికీ. ఎందుకు ఇచ్చారు భగవంతుడు స్వయంగా? ఒకే ఒక కారణం, ఎందుకంటే ఒక ఇంట్లో ఒక అత్త ఒక కోడలికి గుణపాఠం చెప్పాలి అంటే ఏం చేసేదంటే, కోడలికి డైరెక్ట్గా చెప్పదు, కూతురికి చెప్పుద్ది. కూతురి కంటే తన యొక్క పుట్టినటువంటి కూతురికి, ఇలా ఇలా కాదు ఇలా చెయ్యి అనగానే కోడలు చూసిద్ది, ఓ అత్త కూతురికి ఇలా చెప్తుందంటే నేను కూడా ఇలాగే పాటించాలి
అలాగే భగవంతుడు కూడా తన భక్తులకి చూపిస్తూ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు రావడం కామనే, ఎప్పుడు సుఖాలే ఉండవు. ఈ భౌతిక ప్రపంచంలో కష్ట సుఖాలని వస్తూనే ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు భక్తులు ఏ విధంగా అయితే భగవంతుడు షెల్టర్ తీసుకుంటున్నారు, ఆ విధంగా మీరు కూడా నా శరణాగతి తీసుకోండి అని మనందరికి చూపించడానికి భగవంతుడు ఆ భక్తుల ద్వారా ప్రయోగిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనలో కూడా నాకు కూడా కష్టాలు వచ్చాయండి, భగవంతుడు నా ద్వారా అందరికీ చూపిస్తున్నాడు అంటే మనం పొరపాటు పడ్డట్టండి, మనం పప్పులో కాలేసినట్టే. అందుకే ఈ 3 నియమాలు చెప్తారు. ఏ భక్తులైనా ఈ 3 నియమాలు పాటిస్తే వాళ్ళకు సుఖాలున్నా కష్టాలున్నా అది భగవంతుడి ద్వారా వచ్చాయి అని మనకు ప్రూఫ్. ఆ 3 నియమాలు ఏంటంటే విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ. భక్తులు ఎప్పుడు కూడా 3 షెల్టర్ తీసుకుంటారండి. ఈ 3 ఎవరు? విప్ర అంటే బ్రాహ్మణులు, అంటే మంచి సాధువులు. అలాంటి సాధువుల యొక్క గైడెన్స్ లో ఉండాలి, వాళ్ళ యొక్క సాధువులకు సూచనలో ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1. నెక్స్ట్ విప్ర ధర్మం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కలియుగని ధర్మం ఏంటో. 4 నియమాలని పాటిస్తూ మాంసం తినకుండా మత్తు వాటికి దూరంగా ఉంటూ మగువలకి పరపురుషులకి పరస్త్రీలకు దూరంగా ఉంటూ మగువలకి ఇంకపోతే మోసాలకు దూరంగా ఉంటూ 4కి దూరంగా ఉంటూ హరే కృష్ణ మంత్రానికి ప్రతిరోజు దగ్గరగా ఉంటున్నప్పుడు మనం కలియుగ ధర్మాన్ని పాటించినట్టే. విప్ర ధర్మ తర్వాత అచ్యుత ఆశ్రయ. అచ్యుత అంటే కృష్ణ భగవాన్ని షెల్టర్ తీసుకుంటున్నప్పుడు. ఈ 3 చేస్తే కలియుగంలో ఆ తర్వాత మనకి ఏ కష్టం రాని, ఆ తర్వాత మనకి ఏ సుఖం రాని. ఒక నది ప్రవాహంలో, ఒక సముద్ర ప్రవాహంలో అలలు ఒకసారి పైకి వస్తుంటే కిందికి పోతుంటాయి, అలాగే సుఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. సో దీనికి నేను బాధపడను అని చెప్తాడనమాట, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కానీ. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ అంటే ఒక బ్రాహ్మణులకి ధర్మానికి, ఇంకొకటి మంత్రాన్ని దగ్గరగా ఉండడం, తర్వాత అచ్యుత ఆశ్రయ వైష్ణవులకి బ్రాహ్మణులకి ధర్మాలకి భగవంతుడికి. ఈ 3టిని చూసినట్లయితే భక్తికి, ధర్మం అంటే భక్తి మార్గం, తర్వాత భక్తులు అంటే విప్ర, అచ్యుత అంటే భగవంతుడు. భక్తిని, భక్తులని, భగవంతుడిని ఈ 3టిని కానీ మన ఆశ్రయం తీసుకుంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వాటిని దాటేసి ఈజీగా వెళ్ళొచ్చు. మన భాగవతం చెప్తుంది కూడా ఇదే. భాగవతం ఏం చెప్తుంది? భాగవతం ఏ పేజ్ తిప్పినా కానీ 3 ఉంటాయి: భక్తులు, భక్తి, భగవంతుడు. భక్తులు భగవంతుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి భక్తి, ఈ 3టి గురించే భాగవతం చెప్తుంది. ఈ 3టి ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో అలాంటి వారికి ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని ఈజీగా దాటేయగలుగుతారు. అది భగవంతుడి యొక్క కృపదారి వచ్చింది అని ప్రూఫ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఈయన ఏమంటున్నారు భీష్మ పితామహుడు, మీకు చాలా కష్టాలు వచ్చాయ్యా, మీరు చాలా కష్టాలు అనుభవించారయ్యా అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నాడు? వాళ్ళ అమ్మగారి గురించి కూడా చెప్తున్నారు. కుంతి మహారాణి తాను పుట్టినప్పటి నుంచే భర్తను పోగొట్టుకొని ఒక విధవలాగా మారిపోయింది. ఆ తర్వాత మీరు పెరిగి పెద్దయ్యాక ఆ గ్యాంబ్లింగ్ మ్యాచ్ అని, ఆ మ్యాచ్ అని, ఈ మ్యాచ్ ఆడి అన్ని రాజ్యాలను పోగొట్టుకొని ఆవిడికి ఏ సుఖం లేకుండా చేశారు. ఆ తర్వాత మీరు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆవిడ అడుగు చుట్టూ తిరిగింది. ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం అంట. ఈ విధంగా ఆవిడ జీవితం మొత్తం కష్టాలతోనే ఉండిపోయిందయ్యా అని కుంతి మహారాణి గురించి చెప్తారండి భీష్మ పితామహుడు. ఎంత చూడండి, ఒక పక్క శయనం మీద, ఒక యారో బిడ్డ మీద ఉంటూ, అంటే బాణాల శయనం మీద ఉంటూ భక్తుల గురించి అంత విలపించిపోతున్నాడు భీష్మ పితామహుడు. ఇంకేమంటున్నారు ఆయన? మీకు లేనటువంటి శక్తి అనేది లేదు. మీరు 5గురిలో అర్జునుడు ఒక గొప్ప యోధుడు, భీముడు ఒక గొప్ప బలశాలి, స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిర మహారాజే ఉన్నారు ఇక్కడ. నకుల సహదేవులు వాళ్ళు మంచి విలుకారులు, ప్లస్ వాళ్ళకి చాలా స్కిల్స్ ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. భౌతిక పరంగా చూసుకుంటే కౌరవుల కన్నా కూడా మీకు ఎక్కువ శక్తి ఉంది. ఇక మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటే స్వయంగా కృష్ణ భగవానుడే మీ దగ్గర ఉన్నారయ్యా. అంటే భౌతిక పరంగా చూసుకుంటే మీకు ఏ కష్టమో రాకూడదు, అంత శక్తి మీ దగ్గరే ఉంది. ఆధ్యాత్మికంగా పరంగా చూసుకున్నా కానీ కృష్ణ భగవానుడే మీ దగ్గర ఉన్నాడు. మరి 2 ఉన్నప్పటికీ కూడా మీకు కష్టాలు వస్తున్నాయి అంటే కారణం ఒకటే. ఆ కారణం ఏమిటి? కాల ప్రభావాన్ని ఎవరూ మార్చలేరు, కాల ప్రభావాన్ని ఎవరూ మార్చలేరు అని చెప్తారు ఆయన.
అంటే కాలం యొక్క ఆ శక్తి ఏంటో చెప్తారు. సర్వం కాలకృతమన్యే భవతాజేదద ప్రియం సపాలో యద్వశేలుకో వాయోరివ ఘనావలి. అంటే సర్వం కాలకృతమన్యే, ప్రతిదీ కూడా కాలమే నడుపుతుందయ్యా అని చెప్తాడు. మరి మనం కూడా ఎవరైనా వచ్చి ఎవరన్నా ఎవరైనా పొడి చేసి ఏదో తప్పుడు పనులు చేసేసి అంతా కాలమే నడిపిస్తుంది, మనం చేసేది ఏం లేదు, నేనేదో జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, అంతా కాలమే నడిపించేస్తుందయ్యా అంటారు చాలా మంది. అలా అన్నప్పుడు మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను ఎవరికైనా కానీ ఈ మూడు చూడాలి. ఏంటిది ఆ మూడు, ఎవరైనా చెప్తారా? ఇందాకనే చెప్పాను, ఈ మూడు టెస్ట్ చేయాలి వాళ్ళలో, ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని. ఎవరైనా చెప్తారా ఈ మూడు? హరే కృష్ణ గురుజీ. చెప్పండి రామప్రభు గారు. అదే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క వైష్ణవుల యొక్క షెల్టర్ లో, అంటే భక్తులు యొక్క ఆశ్రయం తీసుకున్నారా? నెక్స్ట్ చూసుకున్నారా లేదా, నెక్స్ట్ ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎస్, భక్తి ధర్మాలను పాటిస్తున్నారా లేదా? భక్తులు, భక్తి. నెక్స్ట్ నెక్స్ట్ భగవంతుడు, అచ్యుత ఆశ్రయ, విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. ఈ మూడిటిని ఆశ్రయం తీసుకున్నారా లేదా అని మనం చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పింది ఓకే, కాలం ప్రకారంగా వెళ్తున్నారు, అది భగవంతుడి యొక్క దృష్టి, అది భగవంతుడి యొక్క కోరిక అని మనం అనుకోవచ్చు. ఎవరైతే నామాలు జపించకుండా, నియమాలు పాటించకుండా, వైష్ణవుల యొక్క సాంగత్యంలో లేకుండా, భగవంతుడిని ఆరాధించకుండా, ఇవన్నీ చేయకుండా ఏదో కష్టాలు రాగానే ఆ కాలం వచ్చేస్తుందిలేండి, కాలం నడుపుతుందిలేండి, మన చేతులు ఏం లేదు అంటే కాలం ఎందుకు నడపదండి? కాలమే నడుపుతుందా? అప్పుడు కాలం నడుపుతున్న దాని అర్థం ఏంటంటే మన కర్మ ప్రకారం కాలం నడుపుతుంది, భగవంతుడు ఆధీనం ప్రకారం కాదు. కాలం రెండు ప్రకారం నడుపుద్దండి. ఒకటి తమ తమ కర్మల ప్రకారం కాలం ఫోర్స్ చేస్తుంది, అది ప్రకృతికి చేతిలో వెళ్ళిపోతారు వాళ్ళు. రెండవది భగవంతుడు ఆధీనంలో కాలం నడుస్తుంటుంది. వీళ్ళకైనా భగవంతుడు ఆధీనంలోనే, కాకపోతే భగవంతుడు వీళ్ళ గురించి పట్టించుకోరు, కర్మ ప్రకారం వెళ్ళిపోతున్నారు, అదొక మిషన్ సైకిల్ లాగా. భక్తులను మాత్రం భగవంతుడు పట్టించుకుంటారు. వాళ్ళకి కాల రూపంలో సుఖాలు ఇచ్చినా దుఃఖాలు ఇచ్చినా దానికి ఒక పర్పస్ అంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటారు కాల ప్రభావాన్ని మనం ఎవరు ఆపలేము. కాల ప్రభావం ఆ శక్తి గురించి ఇక్కడ భీష్మ పితామహుడు అంటారు వాయోరివ ఘనావలి. అంటే పెద్ద పెద్ద కొండలాంటి మేఘాలు గాలి రాగానే ఆ కొండలాంటి మేఘాలు అలా కదిలిపోతూ ఉంటాయి అన్నమాట, చెక్కు చెదురుతూ, ఎలా పడితే అలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాగైతే గాలి ప్రవాహానికి మేఘాలు వెళ్ళిపోతాయో, కాల ప్రభావానికి మనం కూడా అలాగే మూవ్ అయిపోతున్నాం. చాలా మంది అంటారు మాకంటే శక్తివంతులు ఎవరూ లేరు, మేమే గొప్ప అంటూ ఉంటారు. ఒకసారి ఒక గొప్ప బాడీ బిల్డర్ ఇంత ఇలా పైకని నేనే భగవంతుడు లేరు అన్నప్పుడు, తర్వాత కొంతకాలానికి ఆయన ఇప్పటికి కూడా ఉన్నారు, మీకు ఇంటర్నెట్ లో దొరుకుతారు ఆయన. తర్వాత మనకు ఒలింపిక్స్ గేమ్ జరిగేటప్పుడు ఒక జ్యోతిని వెలిగిస్తారనమాట. ఆయన ఇన్వైట్ చేస్తే ఆయనకి పెరాలసిస్ ఒక వ్యాధి వచ్చింది, చెయ్యిలో పడిపోయి కాళ్ళలో పడిపోయి. ఆయన పైకి లెయ్యడానికి కూడా నలుగురు పట్టుకోవాలి, ఆయన దగ్గర తీసుకోవడానికి కూడా చెయ్యిలా పెట్టాలి ఆ ఫ్లేమ్ వెలిగించడానికి. చూడండి, సమయం సకలం హరతి. ఒకప్పుడు పెద్ద బాడీ బిల్డర్ లాగా పెద్ద పెద్ద వెయిట్లను లిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి కాలం అనేది ఏ విధంగా నాశనం చేస్తుందో. ప్రతి ఒక్కరి జీవితంలో కాలం అనేది ఒక గొప్ప వెపన్. అంటే అది ఏ విధంగా అందరిని సంహరిస్తుందో మనకు తెలియదండి. కానీ భక్తులకు మాత్రం కాలం అనేది ఎఫెక్ట్ చెయ్యదు. ఎందుకో తెలుసా? రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, భక్తి చేస్తూ చేస్తూ కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తులకి కాలం అనేది మృత్యు కోరల్లో వేయదు, వాళ్ళని ఎలివేట్ చేసి మంచి ఉన్నతమైనటువంటి కుటుంబాలు పుట్టేలా చేస్తుంది. రెండు, వాళ్ళ భక్తి కంప్లీట్ అయితే మృత్యు తల మీద కాలు పెట్టి వాళ్ళు వైకుంఠ విమానాలు ఎక్కి వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళిపోతారు. కాలం వాళ్ళని ఏమి చేయదండి. మిగిలిన వాళ్ళకి కాలం కరిగిపోతూ ఉంటుంది, ఆయుష్ కరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళందరూ తెలియదంటే మేము ఏది కోరుకుంటే అక్కడికి వెళ్తాంలే, ఏది చేస్తే అది చేస్తాంలే అంటారు. అదే అన్ని మనం అనుకున్నట్టు జరగవండి, అదొక మాయ. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు అన్ని నేను అనుకున్నట్టే జరుగుతున్నాయిలే అని అనుకుంటారు. కానీ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళ పుట్టుక వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు, వాళ్ళకు వచ్చినటువంటి దేహం వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు. అంటే వాళ్ళు కోరుకుంటే రాలేదు ఈ దేహం, వాళ్ళు కోరుకున్న టైంలో పుట్టలేదు, వాళ్ళు కోరుకున్న ప్లేస్ లో పుట్టలేదు. అవన్నీ ఒక ప్రకృతి ఆధీనంలో జరిగాయి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రకృతి ఆధీనంలో వెళ్ళిపోతావు. ఒక్కసారి మన మృత్యు టచ్ చేసిన తర్వాత మన కంట్రోల్ మొత్తం ప్రకృతి చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రకృతి డిసైడ్ అవుతుంది, ఈ జీవితం మొత్తం నువ్వేం చేశావయ్యా,
నీ కోరికలు ఎలా ఉన్నావయ్యా, నువ్వు మంచిగా ప్రవర్తించావా చెడుగా ప్రవర్తించావా, దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు నీకు ఒక దేహం ఇస్తారు. పో, నీకు ఈ కుక్క దేహమే శరణ్యం, నీకు ఈ జంతు దేహమే శరణ్యం, ఈ పక్షి దేహమే శరణ్యం. ఓ, నువ్వు ఇంత మంచి భక్తి చేసావా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, వైకుంఠ దేహంలో వైకుంఠ లోకంలో ఉండాల్సిన వాడివి, అదిగో విష్ణుదూతలు వైకుంఠ విమానం ఎక్కి వెళ్ళిపో అని ప్రకృతి తన చేతిలో కంట్రోల్ తీసుకుంటుందండి. మన చేతిలో కంట్రోల్ ఉండదు. చాలా మంది అనుకుంటారు అంతా నా కంట్రోలే ఉందని. నిజం చెప్పాలంటే అలా అనిపించడం కూడా మాయశక్తేనండి. అలా అనిపించకపోతే మనం ఇక్కడ బతకలేం. అందరు భక్తి చేస్తారు. అలా ఎవరైతే ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది ప్రతిదీ మన కంట్రోల్ లేదని. ఉదాహరణకి, నేను 1 లీటర్ వాటర్ తాగానని గొప్పగా చెప్పుకుంటాడు. అలా ఎందుకు తాగావు? ప్రకృతి నీకు అలా దప్పికను క్రియేట్ చేయబట్టి. నేను ఒక ప్లేట్ ఫుడ్ తిన్నానండి అని ఎలా అంటున్నావు? ప్రకృతి నీకు ఆకలిని ఇవ్వబట్టి. అందుకే భగవద్గీతలో అంటారు, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశ అహంకారం విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ప్రకృతే తన గుణాలతోటి నిన్ను ఆడిస్తుందయ్యా. నువ్వు అనుకుంటావు అహంకారం, నేనే మొత్తం చేస్తున్నా, అహంకారం విమూఢాత్మ కర్తాహం ఇతిమని, అంతా నేనే చేస్తున్నా నువ్వు అనుకుంటావు. నువ్వు చెయ్యట్లేదయ్యా. నీకు ఆ కోరికలను పుట్టిస్తుంది ప్రకృతి నుంచి, ప్రకృతి చేతిలో ఆడిస్తుంది, ఆ విధంగా తయారు చేస్తుంది ప్రకృతి. మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎస్, ప్రకృతి చేతిలో ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి నియమాలకు బంధించబడినప్పటికీ కూడా, వాటిని మన జీవితంలో ఒక నియంత్రణగా, ఒక రెగ్యులేటర్గా పాటిస్తూ వీలైనంత సమయాన్ని హరినామానికి, హరి సంకీర్తనలకి పాటించడమే మన ధ్యేయం. ఆ హరినామాలు చేయడమే కలియుగ లక్ష్యం. హరినామాలు చేయడం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. ఈ విధంగా హరినామ సంకీర్తనలు చేయాలి. మనము ప్రతి ఒక్క సమయాన్ని క్షుణ్ణంగా, ప్రతి ఒక్క క్షణాన్ని మనం సేవ్ చేసుకొని, పొదుపు చేసుకొని, ఆ సమయాన్ని మనము హరినామ సంకీర్తనలకు మనము వాడుకోవాలి. ఇక్కడ భగవంతుడి యొక్క ప్రణాళికలను మనం ఊహించలేమండి. ఏ విధంగా గొప్ప గొప్ప వాళ్ళే కష్టాలు పడిపోతున్నారు, మిగిలిన వాళ్ళకి కష్టాలు రావట్లేదు, భగవంతుడికి ప్రణాళిక మనం ఊహించలేమండి. కాబట్టి జస్ట్ మనం వాటిని అంగీకరించి వాటిని అనుచరించడమే మనం చేయాల్సింది. లేదంటే మనం చేయాల్సింది ఇంకేమీ లేదు. నహి అస్య కర్హి చిత్రాజన్ పూమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి నహియస్య కర్హిచిత్ రాజన్. ఎవరికి అర్థం కారయ్యా. ముహ్యంతి కవయోపి అంటే, ముహ్యంతి అంటే మోహంలోకి వెళ్ళిపోతారు, కవయోపి అంటే పెద్ద పెద్ద కవులు ఋషులు కూడా భగవంతుడి యొక్క ప్రణాళికలు ఎవరు అర్థం చేసుకోలేరండి. కాబట్టి ఇక్కడ అంటున్నారు ఏంటంటే, భగవంతుడు ఎవరికైనా కానీ ఏదైనా భక్తుల రూపంలో ఓకే వీళ్ళు ఇలా పాటించాలి, వీళ్ళు ఇలా పాటించకూడదని జనాల మొత్తానికి భక్తుల రూపంలో ఆయన చూపిస్తాడు అనమాట, తన భక్తుల రూపంలో. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ భగవంతుడు తీసుకోడండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ప్రకృతి నియమాలు కట్టుబడి ఉంటారు. కేవలం భక్తులు మాత్రమే భగవంతుడి నియమాలకి కట్టుబడి ఉంటారు. ఈ విధంగా ఆయన పాండవులను ఓదారుస్తారు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అది కాలం అనేది ఒక ప్రభావంలో ఉంది. ఒక్క నిమిషం. సో కాల ప్రభావంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ ఈ మూడిటి షెల్టర్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడు అనుసరిస్తూ, భగవంతుడి యొక్క ప్రణాళికలు అనుసరిస్తూ జీవిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. లేదంటే ఎవరు పడితే వారు అంతా భగవంతుడే చేస్తున్నారంటే, అంత కాలంలో చేస్తున్నారంటే మనం నమ్మకూడదండి. టెస్ట్ చేయాలి ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళని ఓదార్చిన తర్వాత భీష్మదేవుడు కృష్ణుని దేవాది దేవుడిగా కీర్తించి ఆయన్ని పూజిస్తాడండి. ఆయన అంటారు, ఆద్యో నారాయణో. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం మీకు చదివిస్తానండి. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయాద్లోకం గూఢశ్చరతి వృష్ణుషు. అయ్యా, నువ్వేదో మా మధ్యలో తిరుగుతున్నావు అనుకుంటున్న, వృష్ణి వంశ మధ్యలో, పాండవుల మధ్యలో ఏదో నార్మల్ వ్యక్తిలో తిరుగుతున్నావని చాలా మంది అనుకుంటారు. కానీ నువ్వు ఒక కపట రూపంలో, కపట వేషంలో తిరుగుతున్నావు. నువ్వు ఆది నారాయణుడివి, ఒరిజినల్ నారాయణుడివి, ఫస్ట్ నారాయణుడివి నువ్వేనయ్యా. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది ఒక భీష్మ పితామహుడి చెప్పింది కాదండి. చాలా గొప్ప గొప్ప ఋషులు, చాలా గొప్ప గొప్ప దేవతలు, వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు, గొప్ప గొప్ప మహాజనులు కూడా. నువ్వు ఆది నారాయణుడివి అని కృష్ణ భగవానుడే నువ్వే స్వయంగా మా దగ్గరికి ఇలా వచ్చి ఒక కపట రూపంలో నిర్వర్తిస్తున్నావని, నీ యొక్క విధులు నిర్వర్తిస్తున్నావని, జనులందరూ ఎలా ప్రవర్తించారు వాళ్ళు నేను చూసి నేర్చుకోవడానికి ఇలా చేస్తున్నావని ఎవరు అర్థం చేసుకోలేరయ్యా. కానీ కేవలం మహాజనులు మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలుగుతారు.
అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నారు? ఏదో నిన్ను ఆదినారాయణుడు నేను అంటున్నాను అనుకుంటున్నావా? నేను కాదు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు? అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివ దేవర్షిర్ నారద సాక్షాత్ భగవాన్ కపిలో నృప. శివుడు, నారదుడు, గొప్ప గొప్ప సేజులు, కపిలుడు, వీళ్ళందరూ కూడా, ఇంకా గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు, నువ్వు ఆది నారాయణుడివి, కృష్ణ భగవానుడే స్వయంగా ఇక్కడికి వచ్చాడు అని వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు, నువ్వేదో నార్మల్ వ్యక్తివి కాదు అని. ఇంకా ఏం చెప్తున్నాడు? కృష్ణ, నీ గుణాలనేవి దోషం లేనివి. అంటే చాలా మంది అనుకుంటారు నువ్వు ఆ ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేయవు అని. అలా కాదయ్యా, నువ్వు అందరికి ఈక్వల్ గానే చూసావు. కానీ ఎవరైతే కొంతమంది భక్తితో నీ దగ్గరికి వచ్చారో వాళ్ళకు నువ్వు ఎక్కువగా రెసిప్రికేట్ అయ్యావు. ఏ విధంగా అయితే ఒక తండ్రి అందరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఎవరైతే ఉంటాడో ఆ పిల్లవాడు కంప్లీట్ తండ్రి సంరక్షణలో ఉన్నాడు, తండ్రి సంరక్షణలో పూర్తిగా ఉన్నాడు కాబట్టి వాడికి ఎక్కువ కేర్ ఇస్తాడు ఆ పిల్లవాడికి భగవంతుడు. అది సహజ స్వభావమే. అదే విధంగా భగవంతుడు కూడా, భక్తులు ఎప్పుడు భగవంతుడి యొక్క సంరక్షణ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ బిలోమంగల్ ఠాకూర్, ఇక్కడ చూసినట్లయితే ముసలి వృద్ధాప్యంలో ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, చింతామణి దగ్గరికి వెళ్తే ఒక పెద్ద వర్షంలో శవం ఉంటే శవాన్ని దాటుకుంటూ, పాముంటే పాముల్ని దాటుకుంటూ, అన్నిటిని దాటుకుంటూ అంత పెద్ద వర్షంలో వస్తే అప్పుడు ఆ చింతామణి అంటుంది, ఇంత పెద్ద వర్షంలో నువ్వు వస్తావు అనుకోలేదు, కానీ నువ్వు వచ్చావు ఇక్కడికి. అంటే ఈ భౌతిక దేహాన్ని ఆనందించడానికి నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావే, కాలంలో కొట్టుకుపోయేటువంటి ఈ దేహం మీద ఇంత మమకారం ఉంటే అదే మమకారం నువ్వు భగవంతుడి మీద కానీ చూపిస్తే ఈ పాటి నువ్వు పెద్ద భక్తుడు అయిపోయేవాడి కాదయ్యా అని ఒక ప్రాస్టిట్యూడ్, ఒక వేశ్య చింతామని అంటుంది. నిజానికి అది ఒక వేరే స్టోరీలేండి. అది బిల్వమంగళ ఠాకూర్ ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప శిష్యుడు కూడా. ఆ శిష్యుడు ఫాల్ డౌన్ అంటే మళ్ళీ భౌతిక కోరికలతో వచ్చాడని తెలిసి గురువు ఆ రూపంలో వస్తారు, వేష రూపంలో. అది చాలా 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 నిగూఢమైనటువంటి రహస్యం అండి ఇది. ఒక్కసారి మనం ఎవరైనా గురువు దగ్గర షెల్టర్ తీసుకుంటే మనం వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళేంత వరకు గురువు మనల్ని కాపాడడానికి అన్ని జన్మలకు తిరిగి వస్తూ ఉంటారు. అది గురువు యొక్క గొప్పతనం. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే అని, సాక్షాత్ హరే గురువు రూపంలో వస్తాడు. కాబట్టి ఆ మాటలు వినగా నా చింతామణి దగ్గర నుంచి వెంటనే బిలోమంగల్ ఠాకూర్ వాటన్నిటిని వదిలేసేసి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరో ఒక పరస్త్రీని చూసి మళ్ళీ వ్యామోహం చెందితే వాళ్ళ ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ స్త్రీ యొక్క భర్త బయటకు వచ్చి, మీరు చూసి సాధువులా ఉన్నారు, మేము ఏ విధంగా సేవ చేయగలం అంటే, నేను మీ ఆవిడతో కొంచెం సేపు ఉండాలి అనగానే, ఇది ఒక వింత కోరికలాగా ఉంది, ఆయన ఒక సాధువు అడిగినటువంటి కోరికను మేము తీర్చాలని చెప్పి ఆయనని వాళ్ళ ఆవిడ రూమ్ లో పంపించిన తర్వాత ఆ సాధువు బిలోమంగల్ ఠాకూర్ వెంటనే ఆ పక్క పిన్ని సీయమ్మ అని అడుగుతారు. ఆ పక్క పిన్ని ఇవ్వగానే వాటిని ఇలా కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు తీసేసుకుంటాడు. ఈ కళ్ళు నన్ను మోసం చేశాయి అని చెప్పి వెంటనే అతడు ఒక్కసారిగా ఆధ్యాత్మిక కళ్ళు ఓపెన్ అయిపోతాయి అతనికి. వృందావనానికి ఎలా వెళ్ళాలో ఆ మార్గం మాత్రమే కనిపించింది. అలా వెళ్తూ 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 ఆ బృందావన్ ధామ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా గోవింద నామాలు, గోవింద భజనలు, హరినామాలు, హరి సంకీర్తనలు అక్కడ కూర్చొని ఇంకా జపిస్తూ ఉంటాడు కంటిన్యూస్ గా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చేంత వరకు జపిస్తూ ఉంటాడు. ఇంకా ఆకలి ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా చివరికి భగవంతుడు ప్రతిరోజు వచ్చి, కృష్ణ భగవానుడు బృందావనంలో ఎవరైనా నిజమైన భక్తి ఉంటే కృష్ణ భగవాన్ని ప్రతి ఒక్కరు చూడొచ్చండి, యమునా నది తీరాన ఇప్పటికి కూడా. అంటే మన శాస్త్రాలు అలా చెప్తాయి. నిజంగా భక్తి ఉన్నటువంటి వారు వృందావన ధామ్కి వెళ్ళి నిజమైన వృందావనం చూడొచ్చు. ప్రతి చెట్టు కల్పవృక్షంలా కనిపించుద్దంట, ప్రతి దుమ్ము కూడా చింతామణిలా కనిపించుద్దంట. అందుకే మన ఆచార్యుడు ఒక పాట రాస్తారు, బృందావన రమ్యాస్థాన అంటే బృందావనం అనేది ఒక రమ్యస్థానం లాంటిది. అంటే అక్కడ భగవంతుడికి లీలలు జరుగుతాయి. అక్కడ ప్రతి ఒక్క ధూళి కణం కూడా ఒక చింతామణిలాగా ఉంటుంది. అంటే అది మనకు ఇప్పుడు ఈ కళతోటి కనిపించదు, మనం నిజంగా భక్తి కళతో చూసినప్పుడు అప్పుడు మనకి చెట్లు కల్పవృక్షాలాగా, దుమ్ము కణాలు చింతామణిలా కనిపిస్తాయండి. సో అలాంటి బృందావనాలు తపస్సు చేస్తుంటే ఆయన ఆకలి తీర్చడానికి కృష్ణ భగవానుడు ప్రతిరోజు పాలు తీసుకొని వస్తాడు. సో ఆ విధంగా ఆయన భక్త వత్సలుడు అండి. ఇక్కడ చూసినట్లయితే ఈవిడ ఎంతో ప్రేమతోటి ఆ పండ్లు ఇస్తే భగవంతుడికి ఏదైనా ప్రేమతో సమర్పించినప్పుడు అంతకు కొన్ని కోట్ల రెట్లు ఆయన ఇస్తాడు అనమాట. చివరికి ఆ బుట్టలో ఉన్నటువంటి వాటిని బంగారంలో చేసేస్తాడు కృష్ణ.
తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇదంతా బంగారం మారిపోయింది, కృష్ణుడు లేలే. ఆవిడ ఏం చేసిద్దంటే, నేను కృష్ణుడికి బంగారం కోసం ఇచ్చానన్న పనులు ప్రేమతో ఇచ్చాను, దాన్ని తిరిగి వెళ్ళొద్దు మళ్ళీ తిరిగి, కృష్ణ ఎందుకు ఇలా చేశావని చెప్పి. ప్రేమ చూడండి ఎలా ఉందో. సో ఈ విధంగా కృష్ణ భగవానుడు ఇక్కడ ఆ, ఆ, భీష్మ పితామహుడు అంటున్నారు, కృష్ణ నువ్వు కేవలం భక్తి యోగం మాత్రం, మా భక్తి యోగం ద్వారా మాత్రమే నువ్వు అందరికి కనిపిస్తావయ్యా, లేదంటే వాళ్ళకి ఎవ్వరికి నువ్వు కనిపించవు. కుంతి మహారాణి ప్రీవియస్ పేపర్ మన పాత చాప్టర్లో ఏం చెప్పారండి, అజ్ఞాదోక్షజం అవ్యయం, అజ్ఞానులకి నువ్వు అధోక్షజం, వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలకి నువ్వు అతీతుడివి, అధోక్షజం, అధోక్షజం అంటే మన ఇంద్రియాలకు అతీతుడైనటువంటి వాడివి, నువ్వు కనిపించవు, కేవలం భక్తి ద్వారా మాత్రమే నువ్వు కనిపిస్తావు అని ఇక్కడ భీష్మ పితామహుడు మరొకసారి చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం కోరుకుంటున్నాడు, కృష్ణ దయచేసి నేను ఈ దేహం విడిచిపెట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఈ ఈ యొక్క ప్రార్థనలు మీరు చూసినట్లయితే అది భీష్మ పితామహుడి యొక్క ఒక హంబుల్నెస్, హంబుల్నెస్ అంటే హ్యూమిలిటీ, తనలో ఉన్నటువంటి ఒక ఆ మృదు స్వభావం, ఆ సాధు స్వభావ లక్షణాలను ఇక్కడ పూర్తిగా వ్యక్తపరుస్తున్నారండి. భీష్మ పితామహుడు డైరెక్ట్ గా తన దేహాన్ని విడిచిపెట్టగానే వెళ్ళేది వైకుంఠ లోకాలిగా, అక్కడ నారాయణ క్లియర్ గా చూస్తాడు, ఎటర్నల్ గా ఇంకా ఎప్పటికీ చూస్తూనే ఉంటారు, నారాయణ ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా భీష్మ పితామహుడు ఎలా 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 ఫీల్ అవుతున్నాడంటే, నాకంత క్వాలిఫికేషన్ లేదు, అందుకే కృష్ణ నేను చనిపోయేటప్పుడు నీ రూపం చూడాలనుకుంటున్నాను. చూడండి భక్తులు ఎంత ఒక హంబుల్నెస్ తోటి ఉంటారు, ఎంత వినయంతో ఉంటారు వాళ్ళు, అది ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. స్వయంగా తను వైకుంఠానికి వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా నేను కృష్ణ, నేను 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 వెళ్ళి నాకు అంత క్వాలిఫికేషన్ లేదు, నాకు అంత అర్హత లేదు, అందుకే నేను నా ఎదురుగా చూడాలయ్యా. అందుకే భగవద్గీతలో అంటారు, ఈ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే అంతే నారాయణ స్మృతి, ఆ నారాయణుడు స్మృతి కలగాలి అని కోరుకుంటాడు అనమాట. అయితే ఆ తర్వాత భీష్మదేవుడు ఏం చేస్తాడంటే యుధిష్ఠిరుడికి ఆదేశిస్తాడు అనమాట. ఏం ఆదేశిస్తాడు, యుధిష్ఠిర మహారాజు ఇంతమందిని నేను 64 కోట్ల మంది 18 రోజులు చనిపోయారు, వాళ్ళ రక్తాల మీద నేను కూర్చున్నాను, అది మంచిది కాదని ఏడుస్తున్నప్పుడు నిజమైన ధర్మం ఏంటో భీష్మదేవుడు యుధిష్ఠిర మహారాజుకు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, భగవంతుడు సాక్షాత్ హరిస్త్వేన సమస్త శాస్త్రై, అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఏ రూల్స్ అయితే ఫామ్ చేశాడో అదే ధర్మం, దాన్ని నువ్వు నిర్వర్తించావు, నువ్వు దానికి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ చరిత్రలో జరిగినటువంటి ఉదాహరణలతోటి మన భీష్మ పితామహుడు యుధిష్ఠిర మహారాజుకి ఎలా పరిపాలించాలి అని చాలా చక్కగా వర్ణిస్తారండి. మీరు ఆ ఆ ప్రేయర్స్ కానీ చూసినట్లే, అంటే ఏ విధంగా ఉచ్చరించని చూసినట్లయితే, ఇక్కడైతే 4-5 శ్లోకాలని చెప్పారు, మహాభారతంలో కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి ఎంటైర్ మహాభారతంలో, కానీ మన భాగవతంలో ఒక సమ్మరీలాగా ఇచ్చారు. అంటే మన భాగవతం యొక్క లక్ష్యం అనేది భక్తి మార్గంలో భక్తిని మాత్రమే పూర్తిగా ప్రస్ఫుటం చేసే విధంగా ఉండే విధంగానే చూపించారనమాట. అందుకే అమల పురాణం అంటారు. అందుకే మనకు అవసరమైనటువంటి వాటిని ఇక్కడ పెట్టారనమాట. ఆయన మొట్టమొదటిగా చెప్పింది, నువ్వు పరిపాలించేటప్పుడు ఈ 8 మందిని సరిగా చూసుకో అన్నారు. ఆ 8 మంది ఎవరు, మొట్టమొదటి బ్రహ్మచారులు, తర్వాత గ్రహస్థాలు, తర్వాత వానప్రస్థలు, తర్వాత సన్యాసులు. ఈ నలుగురు ఉన్నారు చూడు, ఈ నలుగురు సొసైటీకి ఒక స్తంభం లాంటి వారు, అలాంటి వారు ఖచ్చితంగా ఉండాలి. సో బ్రాహ్మణులు అనేటువంటి వారు అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే, బ్రాహ్మణులు అనేటువంటి వారు సొసైటీలో ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో, ఇది తప్పు ఇది మంచి అని వారు తెలుసుకొని వేరే వారికి చెప్పే విధంగా ఉండాలి, వాళ్ళు బ్రాహ్మణులు. ఆ తర్వాత క్షత్రియులు ఎలా ఉండాలి, ఎవరన్నా ఒక రాజ్యాన్ని అటాక్ చేస్తుంటే, ఆ రాజ్యంలో ఎవరన్నా సరిగా ఉండలేకపోతే వాళ్ళని దండించేటువంటి శక్తి క్షత్రియులకు ఉండాలి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు వెనక్కి తిరిగి పారిపోయే లక్షణం వాళ్ళకు కాదు, అలా ఒక క్షత్రియ ధర్మం ఉండాలి. ఇంకా ఏం చెప్తారు, వైశ్యులు. వైశ్యులు అంటే ఈ భూమి మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తూ, ఆవులకు సంరక్షణ ఇస్తూ, అందరికీ పంటని సమకూరుస్తూ, అందరికీ ఎటువంటి ఆకలితో లేకుండా అందరూ ధాన్యాలతో సమృద్ధిగా ఉన్నటువంటి సొసైటీని క్రియేట్ చేసేది వైశ్యులు. ఇప్పుడంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 10 కోట్లు ఉందంటే వాళ్ళని ఎందుకు గొప్పగా చూస్తున్నాం. నిజానికి భీష్మ పితామహుడు అంటారు ఇక్కడ, ఎవరి ఇంట్లో అయితే ధాన్యం ఉంటుందో వాళ్ళే నిజమైనటువంటి ధనికులు. ఎందుకంటే మన ఇంట్లో ఒక మంచి ధాన్యం లేకపోతే బ్యాంకులో 10 కోట్లు ఉన్నప్పటికీ కూడా బయట ఒక కల్తీ ఫుడ్ తీసుకొని క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్లు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ మన ఆ డబ్బులతోటి తెలిసి మనకు నాశనం చేసుకుంటున్నాం వాటితోటి.
కానీ నిజమైనటువంటి సమృద్ధి, నిజమైనటువంటి ధన సంపత్తి అంటే ఏ ఇంట్లో అయితే మంచి ధాన్యం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే నిజంగా సుఖ సంతోషాలు ఉండి భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకు నిజమైన సంపత్తి ఉన్నట్టు, ఆ ఇంట్లో నిజమైన లక్ష్మి ఉన్నట్టు. లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుందండి? నారాయణుడి దగ్గర ఉంటుంది. అంతేగాని నారాయణ్ణి పూజించకుండా తన ఆనందం కోసమే ఉంటున్న వారిలో లక్ష్మి ఉండదు. అంటే చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో డబ్బులున్నాయి కాబట్టి లక్ష్మి ఉంది కదా అని. అది లక్ష్మి కాదండి, అది లక్ష్మి రూపంలో ఉన్నటువంటి మాయాదేవి. ఆ మాయాదేవి ఏం చేస్తుంది? ఆ డబ్బులు, అదే డబ్బులని మనకు డాక్టర్లకు ఇచ్చే విధంగా, అదే డబ్బులను మనకు పేషెంట్లకు ఖర్చు పెట్టే విధంగా, అదే డబ్బులను లాయర్లకు ఖర్చు పెట్టే విధంగా, అదే డబ్బులతోటి మనల్ని మనకు చెడు చేసుకునే విధంగా చేస్తుంది ఆ డబ్బులు. గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే నారాయణుడు వర్షిప్ చేస్తాడో ఆ ఇంట్లో నిజమైన సుఖశాంతులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో దుఃఖం ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగారాలు వస్తువులు లేకుండా పోవచ్చు, కానీ భగవంతుడికి సేవ చేయడానికి అన్ని రకాలైన అనుకూల వాతావరణం ఉంటుంది వాళ్ళలో. అలాంటి ఇంట్లో ఎప్పుడు ఆనందం అనేది తాండవిల్లుతుంది. అలాంటి ఇంట్లో నిజమైన లక్ష్మీదేవి ఉంటుందండి. అందుకే చూడండి, భగవంతుడు ఎక్కడ ఉంటారు, నారాయణుడు ఎక్కడ ఉంటారు, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. లక్ష్మీ నారాయణ, సీతారామ, రాధా కృష్ణ అంటే వీళ్ళందరూ శక్తులు అన్నమాట. రాధాదేవి భగవంతుడి యొక్క ప్రేమ శక్తి, లక్ష్మీదేవి ఆస్పిషియస్నెస్. సో ఆ శక్తులను మనం భగవంతుడు ఎక్కడ ఉంటారో ఆ శక్తులు కూడా అక్కడే ఉంటాయి. సో కాబట్టి అక్కడ భీష్మ పితామహుడు అంటున్నారు, బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, ఈ నలుగురిని, బ్రహ్మచారులని, గృహస్థలని, వానప్రస్థలని, సన్యాసుల్ని, ఈ నలుగురిని, ఈ 8 మందిని నువ్వు కాపాడు. ఈ 8 మందిని నువ్వు కాపాడితే సొసైటీ నిలబడుతుంది. ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది గృహస్థాస్ ఉన్నారు. అంటే ఎవరైతే బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి అంకితం చేయాలనుకుంటున్న వారు ఒక రకమైనటువంటి వైరాగ్య భావంతో ఉండి వాళ్ళు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతారు సన్యాసం వచ్చేంత వరకు. ఎవరైతే గృహస్థాశ్రమం షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారు ఇదే వైరాగ్యంతో షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మచారిగా పూర్తిగా ట్రైన్ అయ్యారు. ఆ ట్రైన్ అయిన తర్వాత వాళ్ళు గృహస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే, ఆ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. గురుకులంలో ఉన్నటువంటి ట్రైనింగ్ ఎలా ఉపయోగపడుద్ది అంటే, నేను ఈ గృహస్థాశ్రమంకి వచ్చింది భోగవాంఛ కోసం కాదు, నేను ఈ గృహస్థాశ్రమంకి వచ్చింది ఇంకా విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం కోసం కాదు, నేను ఈ గృహస్థాశ్రమం కోసం వచ్చింది నా స్వతంత్రత నిరూపించుకొని అందరిని కంట్రోల్ చేయడానికి కాదు, నా మీద ఆధారపడుతున్నటువంటి భార్య, భార్య అయితే తను ఎవరైతే ఆది మీద ఆధారపడుతున్న భర్తని, తన మీద ఆధారపడుతున్న పిల్లలని, ఆ కుటుంబాలని, వాళ్ళందరినీ వైకుంఠ గోలోక ధామాలు తీసుకునేటువంటి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ ఇంటి పెద్ద మనిషికి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కుటుంబాలకి భక్తి మార్గం ఏంటో తెలియజెప్పే లక్షణం కూడా అలాంటి భక్తిలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీలు కావాలి, అలాంటి గృహస్థాలు కావాలి మనకు. అలాంటి వైరాగ్య భావాలతో వెళ్ళాలి తప్ప ఏదో ఎంజాయ్ చేసేద్దాం అలాంటి భావాలతో కాదు. అది గృహస్థ యొక్క ధర్మం. ఆ తర్వాత వానప్రస్థ. వానప్రస్థ అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, అంటే మనకు శాస్త్రం ప్రకారం ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం, ఆ తర్వాత 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థ, తర్వాత 50 నుంచి 75 వరకు వానప్రస్థ. అంటే గుళ్ళు గోపురాలు తిరుగుతూ భార్య అనేది జస్ట్ ఒక స్నేహితురాలుగానే యాక్ట్ అవుతూ తనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది 50 నుంచి 75 తర్వాత. ఆ తర్వాత 75 నుంచి 100 వరకు సన్యాసం. సన్యాసం అంటే ఇంకా పూర్తిగా భగవంతుడి యొక్క గురించి ప్రచారం చేస్తూ ఉండడం. అది మనకు వర్ణాశ్రమ ధర్మంలో చెప్తారు. కానీ ఈ రోజుల్లో మనకు అలా లేదు కాబట్టి, ఆ సిస్టమ్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది కాబట్టి, మనం పాటించగలిగినంత వరకు పాటించి, ఏ స్టేజ్ లో ఉన్నా కానీ ఈ 4 నియమాలు పాటిస్తూ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి మనకి ఏవైతే 4 నియమాలు పాటిస్తూ మనం హరినామాన్ని తీసుకుంటే అన్ని ధర్మాలని పాటించినట్టే. వీలైతే వేరెవరికి ఈ ధర్మాల గురించి చెప్తూ మన జీవితాన్ని నడుచుకుంటే మనం అన్ని ధర్మాలు ఏ ఆశ్రమంలో కానీ పాటించినట్టే. ఇంత మంచి ధర్మాలు మనకు భాగవత ధర్మం అని చెప్తుందండి మనకు. ఈ విధంగా పురుషార్థాల గురించి, ధర్మాల గురించి మనకు భీష్మ పితామహుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్తారన్నమాట. ఇంకా స్త్రీలు ఎలా నడుచుకోవాలి, ఇంకా ఇంకా చాలా వివిధ రకాలుగైనటువంటి ధర్మసూత్రాలని మహాభారతంలో చాలా గొప్ప గొప్పగా వర్ణించి చెప్తారండి. అయితే నేను కొన్ని పాయింట్లు చదువుతాను, మనకు చాలా అవసరమైనటువంటివి. ఒక 9 పాయింట్లు చెప్తారు. ఒక మినిమం సివిలైజేషన్ అంటే కొంచెం, అది పెద్ద గొప్ప ఆధ్యాత్మిక కల్చర్ లేకున్నా కానీ అట్లీస్ట్ ఒక మనిషిలా బతకడానికైనా కానీ మినిమం ఈ 9 రూల్స్ ఫాలో అవ్వాలంట. ఆయన చెప్పిన వాటిని సారాంశం కనీసం 9 రూల్స్ నేను చదువుతాను. మొదటిది ఏంటిది? కోప్పడకపోవడం. కోప్పడాలి అవసరం ఉన్నప్పుడే, అది నిజంగా వేరే వాళ్ళకి మంచి చేస్తున్నా మనకు మంచి చేస్తున్నప్పుడు కూడా. అనవసరమైన ప్రతిదాన్ని కోప్పడకపోవడం, అది ఫస్ట్ది. 2, అబద్ధాలు ఆడకపోవడం. 3, ప్రతి ఒక్కరికి ధనాన్ని ఈక్వల్ గా పంచడం. అంటే ఒక రాజు అనేవాడు ఇలా ఉండాలి, అందరికి ధనాన్ని, ఒక తండ్రి అనేటువంటి వాడు కొడుకులకి అలాగే పంచాలి ధనాన్ని. ఆ తర్వాత క్షమించగలగడం. ఇంకొకటి, పిల్లలని తాను కట్టుకున్న భార్యతో మాత్రమే పొందడం, ఏ స్త్రీ పడితే ఆ స్త్రీతో కాదండి. తర్వాత
మన మనసుని, దేహాన్ని, మాటలని స్వచ్ఛంగా ఉంచుకోవడం. 7వది ఎవరిని మోసం చేయకపోవడం, ఎవరితో శత్రుత్వం పెంచుకోకపోవడం. 8వది చాలా సింపుల్ జీవితాన్ని, సాధారణ జీవితాన్ని బతకడం. ఏదో లగ్జరీస్ గా బతికి అందరిని హింసించి బతికి అలా కాదు, చాలా సాధారణ జీవితం పడకడం. 9వది ప్రతి ఒక్కరితోటి నేను నీకు ఒక సేవకుడికి, నేను నీ యొక్క సేవకుడిని, ఒక సేవ భావంతో బతకడం. ఎలా? ఎందుకంటే తన హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలా భగవంతుడి సేవకుడిగా బతికినప్పుడు అందరికీ సేవ చేస్తున్నట్టే. అలాంటి ఒక సేవా భావంతో బతుకుతున్నట్టు ఒక రాజు అనేవాడు అలాంటి సేవకులకి పట్టించుకోవాలి. అలా సేవకులు నెగ్లెక్ట్ చేయకూడదు అలాగా. మనకు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఆశ్రమంతో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంది. శూద్ర కేటగిరీ అంటే వాళ్ళకి బుద్ధి అనేది ఉండదండి. అంటే బుద్ధి ఉంటుంది, చాలా తక్కువ బుద్ధి ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకి ఏదైనా ఫిజికల్ గా పని చెప్తే బాగా చేస్తారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అలాంటి వారిని చాలా ఎక్కువగా ఉపయోగించేసుకుని మనం వాళ్ళకి సరిగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకి సరిగా చేయకపోవడం వల్ల వాళ్ళలో విప్లవాలు వచ్చి, ఆ తర్వాత వైశ్యులకు సరిగా పంటలు పండకుండా, అంటే వాళ్ళలో సరిగా జీతాలు ఇవ్వకుండా, ఆ తర్వాత క్షత్రియులు సరిగా రూల్ చేయకుండా ట్యాక్సులు ఎక్కువ పెట్టేసి, ఆ తర్వాత బ్రాహ్మణులు అనేవారే లేకుండా, వాళ్ళ కల్చరే లేకుండా చేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక్క చోట డిస్టర్బెన్స్ అయితే పూర్తిగా వర్ణాశ్ర సిస్టమ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిలో ఎటువంటి వ్యాకులత లేకుండా సరిగా పరిపాలించు అని భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. నువ్వేం అనుకోవద్దు, నువ్వేదో అందరినీ చంపేసేలా చేశావని. ఎక్కడైతే ధర్మం నిలబెట్టాలో ఆ ధర్మం నిలబెట్టడం కోసం భగవంతుడు స్వయంగా వచ్చి ధర్మం నిలబెడతాడు. మీరు విప్ర, ధర్మ, అచ్యుత, ఆశ్రయ, ఈ ముగ్గురిని షెల్టర్ తీసుకుంటూ ముందుకెళ్ళండి, మీకు ఎటువంటి సమస్యలు ఉండవు అని భీష్మ పితామహుడు చెప్తాడండి. ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు భీష్మ పితామహుడు చూస్తాడు. ఏం చూస్తాడు? ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుద్ది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుడు దక్షిణాయనం వదిలిపెట్టి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాడండి. వెళ్ళి మనకు అది మనకు సంక్రాంతి సమయంలో జరుగుద్ది అనమాట. ఉత్తరాయణంలో ఎంటర్ అవుతారు. అది చాలా, ఆ సమయంలో కానీ దేహాన్ని వదిలిపెడితే ఎవరన్నా వాళ్ళు వైకుంఠ ధామాలకు వెళ్తారని మనకు భగవద్గీతలో ఉంటుంది. కానీ అది శాస్త్రంలో ఉన్నటువంటి వేదాలు. మనం ఆల్రెడీ చెప్పాం, వ్యాస మహర్షి వేదాలు రచించాడు, వేదాల్లో ఉంది. వేదాలన్నీ ఒకవైపు, భాగవతం ఒకవైపు. భాగవతం ఏం చెప్తుంది? ఓకే, నువ్వు ఉత్తరాయణంలో వదిలిపెట్టలేదా? ఓకే, నువ్వు సరైన అనుకూలమైనటువంటి పరిస్థితులను దేహాన్ని వదిలిపెట్టలేదా? అలా అనుకోకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళవేమోనని. నీ జీవితంలో ఉన్నప్పుడు నా నామాన్ని స్మరిస్తూ 4 నియమాలు పాటిస్తూ ఉండు. నువ్వు ఎలాంటి సమయంలో దేహాన్ని వదిలిపెట్టినా కానీ, ఒకవేళ నీవు నన్ను స్మరించుకోవడం నీకు కష్టంగా ఉంటే నేను నిన్ను స్మరించుకుంటాను అని కృష్ణుడు స్వయంగా మనకు హామీ ఇచ్చాడండి. ప్రతిజ్ఞాతవ గోవింద నమే భక్త ప్రణశ్యతి ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అంటే అర్థం, ద్రౌపది అంటుందండి, ప్రతిజ్ఞాతవ గోవింద, ఓ గోవింద నువ్వు ప్రతిజ్ఞ చేశావు, నమే భక్త ప్రణశ్యతి ఇతిమత్వ స్మరంతి, నేను దీన్ని పదే పదే తలుచుకుంటూ ప్రాణాన్ సంధారయామ్యహం, నా ప్రాణం నేను విడిచిపెడతాను కృష్ణ. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిజ్ఞాతవ గోవింద, నువ్వు ప్రమాణం చేశావు. ఏమని ప్రమాణం చేశావు? నమే భక్త ప్రణశ్యతి అని నీ భక్తులతో ప్రమాణం చేయించావు. ఎందుకంటే కృష్ణ భగవానుడు ప్రమాణం చేస్తే చాలా మంది అనుకుంటారు తను బ్రేక్ చేస్తాడు తన భక్తుల కోసం అని. అది లోకానికి కూడా తెలుసు, నేను భక్త వత్సలుని, భక్తులకి ఏదైనా ఆటంకం జరిగితే ఆ ప్రామిస్ కూడా బ్రేక్ చేస్తాను అని. మరి అదే విధంగా భీష్మ పితామహుడు కూడా లాస్ట్ రోజు, అంటే ఎప్పుడైతే ఇంకా వారియర్స్ అందరూ చనిపోతున్నారో అలాంటి సమయం దుర్యోధనుడు వెళ్ళి నువ్వు ఏదో ఒకటి చేయాలి, గెలవాలి భీష్మ పితామహ అని అడిగినప్పుడు, అప్పుడు భీష్మ పితామహుడు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారనమాట. భీష్ముడు ఏ ప్రతిజ్ఞ? రేపు జరగబోయేటువంటి యుద్ధంలో అర్జునుడు నా చేత వధింపబడాలి, చచ్చిపోవాలి, లేదంటే తనను కాపాడుతున్నటువంటి ఆ కృష్ణ భగవానుడు, నేను ఏదైతే వెపన్ పట్టను, ఏదైతే అస్త్రం పట్టనన్నానో అస్త్రం పట్టి నా మీద యుద్ధానికి రావాలి, ఈ రెంటిలో ఒకటి జరుగుద్ది అని చెప్తాడు. అంటే ఆ తర్వాత అర్జునుడు పోరాడినటువంటి ఆ యుద్ధం కానీ చూసినట్లయితే అది అమోఘం. అర్జునుడికి భీష్ముడికి మధ్యలో ఆ రేంజ్లో భీకరంగా జరుగుద్ది. కానీ అర్జునుడు ఆ భీష్ముడి యొక్క ధాటికి తట్టుకోలేక కిరీటం ఎగిరిపడుద్ది. ఇంకా అర్జునుడు అలిసిపోయి నా చావు అంచులో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక్కసారిగా ఆ పగ్గాలని కింద వేసి కిందికి వచ్చి ఆ రథాన్ని తీసుకుంటారండి. ఆ రథ చక్రాన్ని తీసుకొని భీష్మ పితామహుడి వైపు చంపడానికి వెళ్తుంటాడు అనమాట. అంటే చూడండి, తర్వాత శ్లోకాల్లో వచ్చింది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందుగానే చెప్తున్నాడు దీన్ని. భీష్మ పితామహుడు ఇలా వదిలేసి ఇలా సరెండర్ అయిపోతాడండి పూర్తిగా.
రా కృష్ణ, రా కృష్ణ, నన్ను వధించి నీ చేతులు చావడం కంటే నాకు ఇంకేం కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కృష్ణుడికి అలాంటి వీరి రసం కావాలి అని, కృష్ణుడికి ఆ రసాన్ని ఎక్స్చేంజ్ చెయ్యాలి అనేటువంటి భావంతో అంతకాలం కౌరవుల వైపు ఉన్నాడు. ఇది కరెక్ట్ సమయం. ఈ సమయంలో అక్కడ కృష్ణుడు ఆ వీరత్వాన్ని ప్రదర్శించి చూస్తున్నప్పుడు భీష్మ పితామహుడికి రెండు కళ్ళు సరిపోవు ఆ కృష్ణుడి యొక్క అందాన్ని చూడడానికి, ఆ వీరత్వంలో. అంటే కృష్ణుడు భీష్ముడికి ఆనందాన్ని ఇస్తున్నాడు, ఆ విధంగా భీష్ముడు అటు సైడ్ ఉండి ఫైట్ చేయడం వల్ల కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తున్నాడు. అది భక్తులకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పరస్పర రిలేషన్ అండి, అది రసం. సో అలాంటి సమయంలో భీష్మ పితామహుడు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు తిరిగి ఇంకా నాకు గడియలు వచ్చాయి, ఇప్పుడు నా మనసుని పూర్తిగా నేను భగవంతుడి మీదనే కేంద్రీకరించాలి. అంటే దాని అర్థం నేను పూర్తిగా ఇప్పుడు భగవంతుడి మీద అంతే నారాయణ స్మృతి జరగాలి అని చెప్పి అన్ని విషయాల నుంచి మనసుని తీసుకొని వచ్చి భగవంతుడి మీద కేంద్రీకరిస్తాడండి భీష్మ పితామహుడు. ఇప్పుడు భగవంతుడికి భీష్ముడు ఏ విధంగా ప్రార్థనలు చేశారో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రేయర్స్ అనేవి భీష్మ పంచకం అనేది ఉంటుంది. ఆ భీష్మ పంచకం అప్పుడు ఈ ప్రేయర్స్ అని మేము చదువుతాం అనమాట. దాదాపుగా ఒక 12 ప్రేయర్ల వరకు ఉంటాయి. నేను కొన్ని చదువుతానండి. ఒక ప్రేయర్ 2 ప్రేయర్లు చదువుతాను, చాలా మంచివి. శ్రీ భీష్మ ఉవాచ ఇతి మతిరూపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతిముపేయుషి యేద్భవ ప్రవాహా. ఇది ఒక ఫస్ట్ ప్రేయర్ అండి. 12 ప్రేయర్స్లో ఇది ఒక ప్రేయర్. ఇక్కడ ఏం చెబుతారు, కృష్ణ నా ఆలోచన, నా థింకింగ్, నా భావాలు, నా ఫీలింగ్, నా విల్లింగ్, నా కోరికలు వీటన్నిటిని కూడా వివిధ ధర్మాల వైపు పెట్టాను. ఇప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చి నీ మీదనే ఉండేటట్లు నేను చేయవయ్యా. నువ్వు ఆత్మారాముడివి, ఈ భౌతిక ప్రపంచాలని క్రియేట్ చేసిన వాడి, భక్తులని ప్రదర్శించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వు ఈ భౌతిక ప్రపంచాలకు వచ్చావయ్యా అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, త్రిభువన కమణం తమాలవర్ణం రవికర గౌరవరాంభరం దధానే వపురలకకులావృతనాననబ్జం విజయ సఖేరతిరస్తు మే అనవద్యా. ఏం చెప్తున్నాడు చూడండి, త్రిభువన కమనం తమాల వర్ణం అంటే ముల్లోకాలకి నీ అందం చాలా కమనీయమైనది. తమాల వర్ణం, మీరు తమాల చెట్టు చూసినట్లయితే ఒక బ్లూ కలర్ లో ఉంటుంది ఆ చెట్టు యొక్క రంగు. కృష్ణుడి యొక్క దేహం రంగు ఇక్కడ చూస్తే అలా డార్క్ బ్లూ రంగులో ఉంటుంది. రవికర గౌరవ రాంబరం, రవికర గౌరవం అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది అంటే పసుపచ్చ కలర్ లో, చాలా అంటే అస్తమిస్తున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు తాను వేసుకున్నటువంటి ఆ ధోతి కూడా అలాగే ఉంది. రవికర గౌర రాంబరం చాలా మెరుస్తూ ఉంది. వపుర్ అలక కులావృత నాననాబ్జం, ఏదైతే నువ్వు ఆయింట్మెంట్ లాగా ఒక చందనం రాసుకున్నావో అది నీ చెమటికి, ఆ స్వేదానికి అది కారిపోతుందయ్యా. విజయ సకేరతిరస్తుమే అనవధ్య. ఇక్కడ చూడండి, భీష్మ పితామహుడికి కృష్ణుని ఎలా చూడాలని ఉంది, విజయసఖుడిగా చూడాలని, అంటే పార్థసారథిగా చూడాలని ఉంది. విజయసఖుడు అంటే ఇక్కడ అర్జునుడు, విజయసఖి అర్జునుడి యొక్క స్నేహితుడు. సఖి అంటే అర్జునుడికి మంచి స్నేహితుడు పార్థసారథి. అలాంటి రూపంలో చూడాలనుకున్నాడు కృష్ణుడు, అలాంటి రూపంలో దర్శనమిస్తున్నాడు తనకి. ఇక్కడ ఇంకా భీష్మ పితామహుడు చాలా ఈ 12 ప్రేయర్స్ లో ఏం చెప్తాడంటే, కృష్ణుడు ఆ రథచక్రాన్ని తీసుకొని భీష్ముని సంహరించడానికి వస్తున్నప్పుడు ఒక ఏనుగు ఏ విధంగా అయితే, ఒక హర్రీడ్గా అంటే ఒక మదమెక్కినటువంటి ఒక ఏనుగు ఏ విధంగా అయితే వస్తుందో అంత ఫోర్స్ తో వస్తాడు. ఆ పాదాలు పట్టుకున్నటువంటి అర్జునుడు ఎక్కడో పట్టుకుంటే డ్రాగింగ్ చేస్తాడనమాట పూర్తిగా. అంటే అర్జున్ని అంటే అంత ఆ ఫోర్స్ అలా ఉంటుంది. అర్జునుడు పట్టుకున్నా గానీ, ఇకపోతే పాదాన్ని కింద పెట్టి దాన్ని అనిచి ఇంకో పాదం పెట్టాలి కదా. ఎక్కడైతే ఇక్కడ అనుస్తాడో అక్కడ చాలా లోతుగా భూమి దిగబడిపోద్ది. ఇకపోతే ఆ వేగానికి కృష్ణ భగవానుడుకున్నటువంటి జుట్టు ఒక గాల్లో ఎగురుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆయన చాలా కోపంగా భీష్ముడి వైపు వచ్చి చంపడానికి వస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద వేసుకున్నటువంటి అంబరాలు ఏవైతే ఉన్నాయో ఆ దండలు జారిపోతున్నాయి, ఆ అంబరాలు గాలికి ఎగిరిపోతున్నాయి. ఈ లుక్కుని ఆ పైన కారు అంటే ఇంకా ఇక్కడ సరిగా డిస్క్రిప్షన్ వాళ్ళు ఇంకా సరిగా చేయలేదు. భీష్ముడు వదిలినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రక్తం చిందించినప్పుడు, ఆ రక్తం అక్కడక్కడిక్కడ పడుతున్నప్పుడు ఒక వీరుడు ఎలా ఉంటారో ఆ వీర్యత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కృష్ణ భగవాన్ని చూసి భీష్మ పితామహుడు కంప్లీట్ గా శరణాగతి తీసుకొని, రా కృష్ణ, ఇదే నాకు కావాల్సింది, నీ
చేతిలో నేను మరణించడం అని చెప్తారు. అప్పుడు అర్జునుడు పాదాలు పట్టుకొని, కృష్ణ, నువ్వు అస్త్రం పట్టనని మాటిచ్చావు, దయచేసి ఆగు, నీ కోపాన్ని అలా తగ్గించు అని. అర్జునుడికి ఏం తెలుసు పాపం, అక్కడ మంచి రసవత్తరంగా జరుగుతుందని. మన ఆచార్యులు అంటారండి, నేను ఈ కామెంటరీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తాను ఈ కామెంటరీ. మన విశ్వనాథ చక్రవర్తులు ఠాగూర్ అంటారు, భీష్ముడు బాణాలు వేస్తుంటుంటే అది కృష్ణుడి గుచ్చుకుంటుంటే మనకు బయట ఉన్న వాళ్ళందరికి ఎలా కనిపించుద్ది, భీష్ముడు వేసిన బాణాలకి కృష్ణుడు నొచ్చుకుంటున్నాడు అని. కానీ ఇలా అంటారు, ఒక మంచి అంటే గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ని, అంటే వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే ఆనందం ఉంటుందో, కృష్ణుడు కూడా ఒక భక్తుడి నుంచి ఆ విధంగా బాణాలు గుచ్చుకుంటున్నప్పుడు అలాగే ఆయన ఫీల్ అయ్యాడు. అవేవి ఆయనకి నొప్పిలాగా అనిపించలేదండి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ ఎగ్జాంపుల్ జస్ట్ భగవంతుడు ఏ స్థాయిలో భక్తుల నుంచి ఆనందం తీసుకుంటూ చెప్పడానికి మాత్రం అంటే మన యొక్క భౌతికమైనటువంటి బ్రెయిన్కి, ముఖ్యంగా నాలాంటి వాడి బ్రెయిన్కి ఇలాంటివి అర్థమవుతాయి అని ఆచార్యులు ఇలాగే చెప్పారండి. సో సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాహ్యంగా చూడకూడదండి. ఇది ఒక భక్తుడికి భగవంతుడు జరుగుతున్నటువంటి ఒక రసమైన ఎక్స్చేంజ్, వీర్యత్వం రసమైనటువంటి ఎక్స్చేంజ్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే విజయ సఖే రతిరస్తుమే అనవధ్య అంటే, ఇక్కడ విజయ సఖే పార్థ సఖే అంటున్నారు. అంటే కృష్ణుని డైరెక్ట్ గా కృష్ణ అంటే ఆనందపడతాడేమో గాని, కృష్ణుడు ఎప్పుడు ఆనందపడతాడంటే ఇంకా ఎక్కువగా యశోద నందన, పార్థ సఖే, విజయ సఖే అని తన భక్తుల్ని జోడిస్తూ తను పిలిచినప్పుడు చాలా ఆనందపడతాడండి. అందుకే కృష్ణుడిని యశోద నందన నందనందన అన్నప్పుడు కృష్ణుడు చాలా మురిసిపోతాడు. ఎందుకు, నన్ను నా భక్తులతో కలిపి చెప్తున్నారు అని చెప్పి చాలా ఎక్కువ ఆనందపడతాడంట. అందుకే కులశేఖర అలవారు కూడా రాస్తారు, ఒక శ్లోకం ఉంటుంది, జయతు జయతు కృష్ణో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగు, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. జయతు జయతు కృష్ణో దేవకీ నందనోయం, నువ్వు దేవకీ నందుడివయ్యా అన్నప్పుడు చాలా మురిసిపోతాడు కృష్ణ. అంటే మీరు చూడండి, మనమైనా కానీ జనరల్గా ఎవరైనా వెళ్ళినప్పుడు, ఆ పలాని అభినందన, పలాని అభిరామయ్య గారి కొడుకయ్యేతాడు, పలాని రఘురామయ్య గారు మనవడయ్యేతాడు అన్నప్పుడు మనం కూడా చాలా మురిసిపోతాం కదా, మా తాతగారు కూడా నాకు తెలుసు, మా నాన్నగారు కూడా తనకు తెలుసు అని. అంటే ఎవరినైనా మనల్ని డైరెక్ట్ పిలవడం కన్నా కూడా మన రిలేటివ్స్ ని జోడిస్తూ మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు మనకు చాలా ఆనందం ఉంటుంది. అంతే ఆనందం కృష్ణుడు కూడా పొందుతాడండి. అందుకే ఇక్కడ భీష్మ పితామహుడు విజయ సఖేరతిరస్తుమే అనవధ్య, ఓ విజయ సఖుడా అంటే అర్జునుడికి ఫ్రెండ్ అయిన స్నేహితుడైనటువంటి కృష్ణుడా, ఆ మనసు నీ మీద నగ్నం చేసే విధంగా చూడయ్యా అని చెప్తాడు. ఇంకా ఆ ప్రేయర్స్ అలా చేసిన తర్వాత చివరికి, నువ్వు నీ యొక్క వేణువు ఊదినప్పుడు అక్కడ ఉన్నటువంటి బృందావనం గోపికల యొక్క మనసులందరూ నువ్వు లాగేశావయ్యా. ఆ గోపికలు ఎవరంటే, అదేదో జస్ట్ మనం వాళ్ళు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా చూస్తారండి, అలా కాదు. అది చాలా పవిత్రమైనటువంటి రిలేషన్. అందరూ కృష్ణుడికి అట్రాక్ట్ అవ్వరండి, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సులు చేసితేనే అట్రాక్ట్ అవుతారు, లేదా భక్తులు భగవంతులు కృప ఉంటేనే అట్రాక్ట్ అవుతారు ఈ జన్మలో. సో అలాంటి వాళ్ళు కృష్ణ భగవానుడి యొక్క వేణునాదానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ మనసులన్నిటి నువ్వు లాగేశావయ్యా. వాళ్ళందరూ నువ్వు అదృశ్యమయ్యాక, నేను కృష్ణుడు ఈ విధంగా గోవర్ధన్ గిరిని ఎత్తాడు, నువ్వు చేసిన పనులను వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, అనుకరిస్తున్నారు. ఆ కృష్ణుడు కాళీ మీద ఇలా డాన్స్ చేశాడు, కాళీ ఇవాళ నేను సంహరిస్తాను ఇలా నిన్ను అని కృష్ణుడిలాగా వాళ్ళందరూ కూడా నీ తన్మయత్వంలో ఉండిపోయారు వాళ్ళు పూర్తిగా. ఆ విధంగా నా మనసు కూడా నీ మీద కేంద్రీకరించేలా చేయవయ్యా అని అడుగుతున్నాడు. ఇంకా ఏం అడుగుతున్నాడు, యుధిష్ఠిర మహారాజు చక్రవర్తిగా ఒక రాజ్య అంటే పట్టాభిషేకం చేస్తున్నప్పుడు అశ్వమేధ యాగాలు అనేవి జరుగుతున్నాయి. ఆ టైంలో నేను కూడా ఉన్నాను. అక్కడ నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి నిన్ను భగవంతుడిగా ప్రతి ఒక్కరు పూజించారయ్యా. అక్కడ వచ్చినటువంటి దేవతలు గాని ఋషులు గాని ప్రతి ఒక్కరు నేను ఒక దేవాది దేవుడిగా నిన్ను పూజించారయ్యా, ఒక భగవంతుడిగా. ఆ రూపం నాకు ఇప్పుడు గుర్తొచ్చి దాన్ని స్మరించుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇకపోతే ఇంకా చివరి దశ అండి, ఈ ఈ మూడు ప్రేయర్స్ చివరి స్లైడ్ ఇది. ఈ స్లైడ్ లో ఇది భీష్మదేవుడి యొక్క అంతిమ యాత్ర. ఇంకా భీష్మ పితామహుడు అవన్నిటిని స్మరించుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక తను ఏ విధంగా పార్థ సారథిలాగా ఉంటూ భీష్ముని చంపడానికి ఒక రథ చక్రాన్ని వేసుకొని వచ్చి దాని మీద వీరత్వాన్ని ప్రదర్శించినప్పుడు ఆ వీరత్వాన్ని స్మరించుకుంటూ, గుర్రాలు అలసిపోయినటువంటి గుర్రాలు ఆ దుమ్ము ఆ రక్తం మడుగుల్లో వాటన్నిటి మధ్యలో ఆ రక్తం మరకల్లో ఆయన జుట్టు పైకి ఎగురుతున్నప్పుడు ఆ వీరత్వాన్ని స్మరించుకుంటున్నప్పుడు, ఇంకా గోపికలు ఏ విధంగా అయితే స్మరించుకున్నారు ఆ స్మరణి,
తర్వాత రాజసూయజ్ఞుని ఎలా ఉన్నది ఆ కృష్ణుణ్ణి, ఇప్పుడు స్వయంగా ఎదుర్కొన్నటువంటి కృష్ణుణ్ణి అలా చూసి భీష్ముడు ఆ కృష్ణుణ్ణి నారాయణుడిలో చూడాలని కోరుకుంటాడు. అంటే 4 చతుర్భుజ రూపంలో చతుర్భుజ నారాయణుడిగా చూడాలని కోరుకుంటారు. ఇక్కడ మీరందరూ డౌట్ రావచ్చు, కృష్ణుడు స్వయం భగవానుడు, ఆయన ఇతను ఎందుకు విష్ణుమూర్తి 4 చేతుల్లో చూసుకోవాలని కోరుకుంటున్నారని. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైన రసంతో ఉంటారండి. ఉదాహరణకి హనుమంతుడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం ఏంటంటే ఆం శ్రీనాథే జానకీనాథే పరమాత్మే అభేదినే మమ జీవన జీవస్య రామ రాజీవలోచనం. అంటే దాని అర్థం శ్రీనాథే జానకీనాథే. శ్రీనాథుడు అంటే లక్ష్మీదేవికి నాథుడు ఎవరండి? నారాయణుడు. జానకీనాథుడు ఎవరండి? శ్రీరాముడు. ఈ ఇద్దరి మధ్యలో తేడా ఏం లేదండి తత్వం రూపంలో. మీకు ఉదాహరణ చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు అంటే, సపోజ్ బాలకృష్ణ ఉన్నాడు అంటే, సమరసింహారెడ్డిలో సినిమాలో ఒకలాగా ఉంటాడు, నరసింహనాయుడు సినిమాలో ఒకలాగా ఉంటారు. ఆ ఇద్దరు ఆ క్యారెక్టర్ వేరు వేరైన పర్సన్ ఒకడే. అలాగే కృష్ణ భగవానుడు ఒకడే, నారాయణుడైనా రాముడైనా. కానీ తత్వం ప్రకారం వేరు ఏం లేదు. ఇక్కడ కూడా ఇలా చెప్తారు. అంటే శ్రీనాథే జానకీనాథే పరమాత్మే అభేదిని, తత్వం రూపంలో వేరు లేదండి. ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా, అంటే ఇద్దరు వేరైనప్పుడు తత్వం ఒకటే. కానీ మమ జీవన జీవస్య, నేను బాగా అట్రాక్ట్ అయింది, నా జీవితం మొత్తం నేను సమర్పించుకుంటుంది రామ రాజీవలోచనం, నాకు ఆ శ్రీరామచంద్రుని చూడడం అంటేనే ఇష్టం. అది హనుమంతుడి యొక్క భావం. హనుమంతుడికి ఆ రూపంలో చూడాలి కాబట్టి రాముల్లా కనిపిస్తాడు. అదే విధంగా భీష్మ పితామహుడికి నారాయణుడిలాగా చూడాలని అతనికి, అందుకే నారాయణుడిలా కనిపిస్తారు అనమాట. భక్తులు ఎవరెవరు ఆ భక్తులు మనం ఈ టైంలో కూర్చొని నాకు ఆ విగ్రహం అంటే ఇష్టం, విగ్రహం ఇష్టం అంటాం. మన ఇష్టాలు మారిపోతాయండి రోజు రోజుకి. ఒకరోజు ఆ ఇష్టం, ఒకరోజు ఇష్టం. కాబట్టి మన స్టేజ్ లో మనం చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తనలు చేయడం, ప్రతిరోజు భాగవతం భగవద్గీతలు వింటూ ఉండడం వల్ల కొన్ని సంవత్సరాలకి అట్లీస్ట్ మన జీవితం చర్మదశం వచ్చినప్పుడైనా కానీ మనకు భగవంతుడితో ఒక సర్టెన్ రిలేషన్ అనేది ఏర్పడుద్ది. ఆ రిలేషన్, ఆ సంబంధంతో మనం అప్పుడు అంచనా వేయచ్చు, నాకు ఈ ఫామ్ అంటే ఇష్టం. మనకు తెలియకుండానే ఆ భావాలు వచ్చేస్తాయి, మనకు న్యాచురల్ గా వస్తాయి. మనం దేనికి కృత్రిమంగా లాగాల్సిన అవసరం లేదు. విత్తనాన్ని నాటిన తర్వాత చెట్టును తాడేసి లాగితే అది రాదండి, దానంతా అది వచ్చింది. మనం చేయాల్సింది నీళ్లు పోయడం, ఇలా చేయడం. అలాగే నీళ్లు పోయడం అంటే మన శ్రవణంలాగా వినడం, ప్రతిరోజు హరినామాలు జపించడం, అది మాత్రమే మనం చేయాలి. మిగిలినంత న్యాచురల్ జరుగుద్ది భక్తి అనేది, కృత్రిమైన ప్రాసెస్ కాదు ఇది. సో ఆ విధంగా అతడు నారాయణ్ణి ఊహించుకుంటూ, నారాయణ ఎదురుగా చూస్తూ తన మనసు మొత్తాన్ని పూర్తిగా నిమగ్నం చేస్తాడు. మనకిక్కడ ఋషులు అంటారు, ఆయన వెళ్ళింది భీష్మ పితామహుడు ఆ సమయంలో నిర్వికల్ప సమాధి అంటే ఇంకా ఎటువంటి అతని మెడిటేషన్ లో చంచలం అనేది లేదు, పూర్తిగా కృష్ణుడి మీదనే ఉంటూ తన దేహాన్ని విడిచిపెడతాడండి. తన శ్వాస ఆగిపోద్ది భీష్మ పితామహుడిది. వెంటనే స్వర్గలోకంలో వాసులందరూ కూడా చాలా దండోరాలేసి పండగ జరుపుకుంటారు. ఎందుకు? ఎవరన్నా చనిపోతే చాలా బాధపడాలి కదండి. పండగను జరుపుకుంటారంటే వాళ్ళందరికీ తెలుసు ఆయన వెళ్తుంది వైకుంఠ ధామాలకి, భగవంతుడితో ఉండడానికి. ఆయన ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తుడు అని చెప్పి వాళ్ళు పండగ జరుపుకుంటారు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు తను చేయాల్సిన ధర్మ కార్యక్రమాలు చేస్తారండి, అంత్యక్రియలు చేస్తారు. చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కృష్ణ భగవాను అక్కడే ఉండి చూసిన తర్వాత వాళ్ళందరూ కృష్ణ భగవాన్ని కీర్తించి ఆయన వర్షిప్ చేసి ఆయన దగ్గర నమస్కారం తీసుకొని ఆయన ప్రదక్షిణలు చేసి వాళ్ళు తిరిగి ప్రయాణిస్తారండి. ఇకపోతే యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవానుడు ఏ రథంతో అయితే వచ్చారో ఆ రథం తిరిగి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరుడు తను ఇంటికెళ్ళి ఆల్రెడీ ధృతరాష్ట్రుడు, గాంధారి, తన కొడుకులు కౌరవులు వాళ్ళందరూ చనిపోయారని చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇప్పుడు భీష్మ పితామహుడు కూడా చనిపోయాడని తెలిసి వాళ్ళు ఇంకా బాధపడతారని చెప్పి వాళ్ళని ఓదార్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకొని తాను రాజ్యాన్ని పరిపాలిస్తాడండి. సో మీరందరూ డౌట్ రావచ్చు, ఈ యుధిష్ఠిర మహారాజు ఏంది వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు కదా అంటే ఆ కారణం ఏంటో మనము ఎందుకు వాళ్ళకి నమస్కరిస్తున్నారు ఆ తర్వాత చాప్టర్ లో వస్తాయండి, అప్పుడు మనం తెలుసుకుందాం. 13వ అధ్యాయంలో వచ్చింది, అక్కడ మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి ఇదండి. ఆ విధంగా ధృతరాష్ట్రుడు భీష్ముడి దగ్గర ఏ విధంగా పరిపాలించాలని నియమాలను తెలుసుకొని, ఆ విధంగా ఏ విధంగా భీష్ముడు కృష్ణ భగవానుడు కృష్ణ భక్తి చెయ్యాలి అనేది కూడా చెప్పి, ఏ విధంగా మనకు 3 నియమాలు చెప్పారు, అన్ని కండిషన్లు ఎన్ని కష్టాలు వచ్చినా విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, ఈ 3 నియమాలు పాటిస్తూ మన జీవితాన్ని పాటించాలని ఏ విధంగా చెప్పారు అవన్నీ తెలుసుకుంటూ మనము భీష్మ పితామహుడి యొక్క ఆయన గొప్ప మహాజనుడు, ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలని మనము ప్రార్థించుకుందామండి ఈ రోజు, ఈ చాప్టర్ రోజున. ఎందుకంటే అలాంటి మహాజనుల కృప ఉన్నప్పుడే మనకు అంతో ఇంత భక్తి అనేది వస్తుంది. ఆ భక్తితోటి మనము ఈ భౌతిక సాగరాలను దాటి మనతో పాటు మన చుట్టూ ఉండే మన కుటుంబంలో ఉండే వాళ్ళు, మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మనము వైకుంఠ గోలోక ధామాలు తీసుకెళ్లేటువంటి శక్తి అనేది మనకు వస్తుందండి. హరి కృష్ణ. సో ఇవాళ ఈ 9వ అధ్యాయంలోని విషయాలు మనం
రివైజ్ చేసుకుందాం. మృత్యుశైని మీద పడుకున్న భీష్మ పితామహుడు అన్ని సమయం స్థలం పరిస్థితికి అనుగుణంగా వాళ్ళందరూ ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత పాండవుల్ని ఓదార్చి కృష్ణుని దేవాది దేవుడిగా పూజించిన తర్వాత యుధిష్ఠిరుడికి భీష్మదేవుడు ఆదేశిస్తాడు ఎలా పాలించాలని. ఆ తర్వాత చివరి క్షణాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా తన యొక్క మనసును మొత్తం భగవంతుడి మీద కేంద్రీకరించి భగవంతుడికి ప్రార్థనలు అర్పిస్తాడు. విజయసకుడుగా నేను చూడాలని కృష్ణ అని చెప్పి. ఆ తర్వాత భీష్ముడు తన తుది శ్వాస విడిచిన తర్వాత చాలా గౌరవప్రదంగా భీష్ముడికి అందరూ అంతిమయాత్రలు చేసి మిగిలిన కార్యక్రమాలు జరుపుతారు. సో రేపు మనం 10వ అధ్యాయం తెలుసుకుందామండి. కృష్ణ భగవానుడు ద్వారకాకు ప్రయాణం. ప్రభుజీ మీరు ఎప్పుడో కృష్ణుడు ద్వారకా ప్రయాణం చేస్తున్నారు, ఒకసారి ఉత్తర వచ్చి ఆపింది, ఒకసారి కుంతి వచ్చి ఆపింది, ఒకసారి యుధిష్ఠిర మహారాజు వచ్చి ఆపారు, ఇప్పుడు కృష్ణ భగవానుడు ద్వారకాకి వెళ్తారంటే రేపు అధ్యాయంలో ఖచ్చితంగా వెళ్తారండి. ద్వారకాకు ప్రయాణం చేస్తారు. ఆ ద్వారకాకు ప్రయాణం చేసేటప్పుడు అదొక వండర్ అండి. ఎవరైనా మన ఊరు నుంచి వెళ్తున్నప్పుడైనా మన కుటుంబం నుంచి వేరే ఇంటికి వెళ్తున్నాయినా ఆ ఊర్లో జనాలందరూ ఎలా వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు, అది చాలా చాలా వండర్ఫుల్ అండి. అది చూస్తే అర్థమైపోద్ది ఏ విధంగా ఆ ద్వారకా వాసులందరూ హస్తినాపుర వాసులందరూ కూడా ఏ విధంగా భగవంతుడికి ఎంత అన్యోన్య భావం కలిగి ఉన్నారు. అది మనం రేపు చర్చించుకుందాం. సో అందరూ ఒకసారి చెప్పండి, అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే రామ హరే హరే రామ, రామ హరే రామ 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 హరే రామ హరే. హరే. సో అందరికి కూడా ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మీరు ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? ఏం లేదు ప్రభుజీ, క్లాస్ చాలా బాగా చెప్పారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ డౌట్ అడిగారు. ఓకే, డౌట్ ఏంటి? పలికిడి భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట. ఓకే ఓకే ఓకే, నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాథ పలుకన నేల. జనరల్ గా దీని అర్థం ఏంటంటే ఇది అందరికి వచ్చిందండి. ఇది పలికిడి భాగవతమట పలికించేటి వాడు రామభద్రుండటని. మన శక్తితోటి మనం ఎప్పుడు ఏది పలకమండి. భాగవతం చెప్పినా భగవన్ నామాలు పలికిన అది భక్తులు భగవంతుల యొక్క కృప ఉంటేనే జరుగుతుంది అది. అయితే భవహర మగునట పలికెద వేరుండు గాథ పలకన నేల అంటే భవహరం అంటే ఈ భవసాగరాలు ఏవైనా భవసాగరాలు అంటే ఆ పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం ఏవైతే తరంగాలు వస్తున్నాయో ఇది కూడా భవసాగరం అంటారు. ఇలాంటి భవసాగరం నుండి దీన్ని హరించేటి వాడు, దీన్ని హరించేది మన శక్తితో కాదు, హరించేటువంటి వారు. హరించడం అంటే భవసాగరం నుంచి తప్పించి మనల్ని వైకుంఠ గోలోక ధామాలకు తీసుకెళ్లేవారు. అది వేరే వారు ఎవరూ కాదు, అది కృష్ణ భగవానుడు మాత్రమే, అది దేవుడు మాత్రమే, శ్రీరాముడు మాత్రమే. సో ఆయన గాథలని నేను పలుకుతున్నాను, అవి నేను పలకాలి అంటే అది నా శక్తితో కాదు, భగవంతుడు భక్తుల యొక్క కృపతోనే ఉండాలి. ఎస్ రమాదేవి మాతాజీ గారు మీరు అడగండి, క్వశ్చన్ రైజ్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ప్రభుజీ, సన్యాసులకి యోగులకి డిఫరెన్సెస్ ఏంటి ప్రభుజీ? ఓకే, సన్యాసులు కూడా యోగులే, కానీ మనకు జనరల్ గా యోగులు అంటే మన హిమాలయాలో ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ అదే మనకు హిస్టరీ రికార్డు కూడా ఉంది. జనరల్ గా యోగా అంటే డెఫినేషన్ ఏంటంటే లింకింగ్. యోగా అంటే లింకింగ్. ఎవరితో లింకింగ్ చేయాలి? మనము భగవంతుడితోటి లింకప్ అవ్వాలి. అది మన కర్మ ద్వారా అయితే, మనం చేసేటువంటి పనుల ద్వారా భగవంతుడితో. అంటే నేను ఏ పని చేసినా కానీ భగవంతుడికి అర్పించి చేస్తాను, నాకు పనులు చేయాలని ఉంది కానీ ఆ ఫలితాన్ని భగవంతుడికి ఇస్తాను, అప్పుడు అది కర్మయోగా అవుద్ది. అది కాకుండా నాకు జ్ఞానం ఉంది, నేను భగవంతుడి గురించి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని తెలుసుకుని 10 మందికి పంచుతానంటే అది భగవంతుడితో లింకప్ చేసినట్టు, ఆ జ్ఞానాన్ని కూడా అది జ్ఞాన యోగం అవుద్ది. అలా కాకుండా మనము కర్మయుగం జ్ఞానయుగం కాకుండా అష్టాంగ యుగం. అష్టాంగ యుగం అంటే ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుని పరమాత్మ రూపంలో మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అది కూడా భగవంతుని లింకప్ చేసినట్టు వాళ్ళు ధ్యానం ద్వారా, అది అష్టాంగ యోగం. కానీ ఈ కలియుగంలో మరి ఏ యుగం అయినప్పటికీ కూడా ఈ మూడిటి కంటే కూడా భగవంతుడికి ఇష్టమైనది భక్తి యోగం. భక్తి యోగం అంటే ప్రేమతోటి భగవంతుడికి సేవ చేయడం, వెరీ సింపుల్, అది భగవంతుడికి ఇష్టం. హిమాలయాలు కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేసిన దానికంటే కూడా రాముడు ఎప్పుడు వస్తాడని శబరి ఎదురు చూస్తుంది. ఓకే ఇవాళ రాముడు వస్తాడేమో, బాగా ఇల్లు నీట్ అంటే తనకి ఋషి చెప్తాడు తప్పకుండా రాముడు నేను వస్తాడు, నువ్వు వెయిట్ చేయి ఇక్కడ. ఆ మాట మీద కట్టుబడి ఉండడు, అంటే ఋషులు చెప్పినటువంటి వాక్యాలను పాటిస్తూ ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని చెప్పారంటే ఖచ్చితంగా వస్తారు అని ఆ నియమాల్ని పాటిస్తూ ఇవాళ వస్తాడేమో రాజు, బాగా ఇళ్ళకి నీట్గానే రెడీ చేసి పనులు రెడీగా పెట్టుకుంటుంది. ఆ రోజు రాడు. మరి రేపు కూడా రాడేమో అనుకుని ఏమో పొరపాటున వస్తాడేమో, ఋషి చెప్పాడు ఖచ్చితంగా వస్తాడు, మళ్ళీ చేయడం.
ముసలితనం వచ్చేంత వరకు ఎదురు చూసిందండి. అది భక్తి ప్రేమతో సేవ చేయడం అంటే. అలాంటి ప్రేమతో చేసేటువంటి సేవ భగవంతుడు కావాలి. అది భక్తి యోగ. దాని వల్ల భీష్మ పితామహుడు ప్రూవ్ చేశాడు. అలా సన్యాసులకు ఉన్నటువంటి అలాంటి భక్తి యోగం. ఎందుకంటే మనకు మిగిలినటువంటి యోగాలు కర్మయోగమైన, జ్ఞాన యోగమైన, ధ్యాన యోగమైన ఒక స్వార్థం అనేది ఉంది. ఏంటంటే కర్మయోగంలో నాకు పనులు చేయాలని ఉంది, ఫలితాన్ని ఇస్తాను, కానీ పనికి అటాచ్ అయ్యి ఉన్నాను. జ్ఞాన యోగంలో నేను భగవంతుడి గురించి ఆలోచిస్తాను, కానీ నేను ఎక్కువ ఆలోచన, నా సొంత అనాలిసిస్ చేయాలి, వాటికి అటాచ్ అయ్యి ఉన్నాం. అంటే ఈ జ్ఞానయోగం అంటే ఈ భౌతిక సాగరం అంతా వేస్ట్, భగవంతుడి గురించి బెస్ట్ అని తెలుసుకునే జ్ఞానం ఉంది, కానీ సేవలోకి రారు, ఆ జ్ఞానంలోనే ఆగిపోతారు. ఆ తర్వాత యోగులు అంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు పరమాత్ముడి గురించి, వాళ్ళకి సిద్ధులన్నీ వస్తాయి. కానీ అక్కడ డ్యామేజ్ ఏంటంటే ఎప్పుడైతే సిద్ధులు వచ్చాయో వాళ్ళ దూది కన్నా తేలికైపోతారు, గాల్లో తేలుతూ ఉంటారు. ఇప్పటికి కూడా యోగులు అక్కడ ఉన్నారు. మనకు రాధానాథ్ స్వామి మహారాజు ఉన్నారు. ఆయన అమెరికా నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన మనకు ఇస్కాన్కి అంత పరిచయం కాలేదు. ఆయన హిమాలయకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే భారతదేశం అనగానే ఆధ్యాత్మికంగా అందరికి హిమాలయాలే తెలుసు. అందుకే హిమాలయాలకు వెళ్ళిపోయి గంగా నదిలో ఆయన ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా చేసేవాడు అంటే భగవంతుడి మీద ధ్యానిస్తూ తాను పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ పియానో ఓ రోజు వాయించాలి అని కోరిక వచ్చింది. అరే నేను భగవంతుడి మీద ధ్యానం చేస్తూ నాకు ఈ కోరిక ఎలా వచ్చింది, నేను ఇదివరకు అటాచ్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు ఈ అటాచ్మెంట్ కూడా ఏం వద్దని చెప్పి ఆ పియానోని ఏదైతే హార్మోనియం ఉంటుందో దాన్ని నదిలో వేసేస్తాడు, గంగా నదిలో. ఆ పారుతున్నటువంటి గంగా నదిలో ఆయన మధ్య ఒక రాయిలో కూర్చుంటారు, చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ఆ గంగా నదిలో వేసిన తర్వాత నాకు ఇప్పుడు ఏది లేదు, నేను భగవంతుని పూర్తిగా ఆధారపడతాను అన్నప్పుడు ఆయనకు ఆ నది లోపలి నుంచి ఒక వాయిస్ వినిపించుద్ది. ఆ వాయిస్ ఏంటంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మృదంగాలు వాయిస్తూ వచ్చినటువంటి వాయిస్ అన్నమాట. ఆ వాయిస్ ఏంటంటే హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ తర్వాత రాధానాథ స్వామి మహారాజు మనకి ఇస్కాన్కి వచ్చిన వాళ్ళు ఇస్కాన్ భక్తులు హరే కృష్ణ మంత్రం చదువుతుంటే వీళ్ళందరూ కూడా ఇది నా మంత్రం, వాళ్ళందరికీ ఎలా తెలుసు అన్నారు రాధానాథ స్వామి మహారాజు. తన జర్నీ హోమ్ బుక్లు ఇవన్నీ రాశారండి. అలాంటి రాధానాథ స్వామి మహారాజు ఒకసారి హిమాలయాలకు ఉన్నప్పుడు ఒక యోగి సైంటిస్టులు అందరినీ పిలిచాడనమాట. అందరిని డాక్టర్లు అందరిని పిలిపించి మీరందరూ ఏదో గొప్ప టెక్నికల్ సైంటిస్టులు, గొప్ప గొప్ప వ్యక్తులు అనుకుంటున్నారు కదా, మీరు నన్ను చూడండి, నేను ఇప్పుడు ఈ దేహం నుంచి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను, మళ్ళీ తిరిగి బతుకుతాను అని చెప్పి. ఆ యోగి అలా పడుకున్నాడు. అందరూ చూస్తూనే ఆయన ఒక కరెక్ట్గా అర్ధగంట తర్వాత ఆయన వెళ్ళిపోయారు అనమాట దేహం నుంచి. పల్స్ చెక్ చేశారు, హార్ట్ బీపీ అన్ని, హార్ట్ రేట్ అన్ని చెక్ చేశారు. బాడీలో ఏది కూడా అందట్లా. ఒక డెడ్ బాడీ ఎలా ఉంది అలా ఉంది. కరెక్ట్ 2 గంటల తర్వాత మళ్ళీ బతికి లేచాడు. ఆ తర్వాత వాళ్ళందరిని డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు, ఆయన అలా నడుచుకుంటూ హిమాలయకి వెళ్ళిపోయాడు. అంటే యోగులకి ఆ శక్తి ఉందండి. కానీ అన్నిటికంటే గొప్ప శక్తి ఏంటంటే భగవంతుడి పట్ల సేవ చేసేటువంటి ఆ సేవా శక్తి, భగవంతుడి యొక్క నామ స్మరణ శక్తి. అది అన్నిటికంటే గొప్పదండి. అది యోగులకు కూడా రాదు. అది కేవలం భగవంతుడి భక్తుల కృపతోనే వస్తుంది. ఎందుకంటే మనకి యోగుల శక్తులు ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. కాబట్టి సన్యాసులు అనేవారు భక్తి మార్గంలో ఉంటారు. కొంతమంది భక్తి మార్గంలో లేకుండా ఉన్నటువంటి సన్యాసులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మాయావాది సన్యాసులు అనమాట. అలాంటి జ్ఞాని వాళ్ళు. మనం సన్యాసికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కానీ మనము ఈ సన్యాసి భక్తి చేసేటువంటి సన్యాసి రెస్పెక్ట్ ఇవ్వాలి. యోగులు అనే వాళ్ళు సిద్ధుల పరంగా ఉంటారు, కానీ సన్యాసులు అనేవారు భక్తి యోగులు, భగవంతుడికి సేవ చేసేటువంటి యోగులు వాళ్ళు. సో డౌట్ క్లియర్ అయిందా అండి? ధన్యవాదాలు ప్రభుజీ, చాలా ఓకే బాగా చెప్పారు. ఓకే హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ. ఇంకెవరు ఏదైనా క్వశ్చన్ అడిగారు నాకు? లలితా మాతాజీ అడగండి. మాతాజీ మీరు డైరెక్ట్గా అడగండి. భక్తులు బాధల్లో సంతోషంలో ఎలా ఉండాలి ప్రభుజీ? బాధలో ఉన్నా కూడా భగవంతుని గురించి ఎప్పుడు ఎలా ఆలోచించాలి ప్రభుజీ? బాధలు కష్టాలు ఒక్కోసారి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, మీరు అన్మ్యూట్ చేసి, నో ప్రాబ్లం. డామినేట్ చేస్తుంటాయి కదా, మన మనసు మీద ఎక్కువ ఒత్తిడి ఉన్నా కూడా పరమాత్మ మీద అచంచలమైన భక్తి నమ్మకం అపరంగా ఎలా ఉండాలి ప్రభుజీ? ఓకే ఓకే, జనరల్గా మీరు అడుగుతున్నది ఏంటంటే నాకు కష్టాలు వస్తున్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క స్మరణది ఎలా చెయ్యాలి అనేది మీ డౌట్ కదా. అంటే నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భగవంతుడి యొక్క స్మరణ, ఇది దీనికి 2 విధాలుగా ఆన్సర్ చెప్తానండి నేను. జనరల్గా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది జనరల్ టెండెన్సీ. మనకి ఏదైనా బాగా ఫీవర్ వచ్చినప్పుడైనా కానీ, మనకి ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడైనా కానీ భక్తి చేయడం అనేది కొంచెం మనం స్లాకింగ్లో ఉంటాం. అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు అన్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే అట్లీస్ట్ సముద్రంలో అలలు అనేవి ఎప్పుడు ఆగవండి. సముద్రంలో అలలు ఆగినప్పుడే స్నానం చేస్తానంటే అది ఎప్పటికీ జరగదు. చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం భక్తిని స్టార్ట్ చేయాలండి.
ఒక్కసారి మనం భక్తి స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనకు రెండు జరుగుతాయి. క్లేశాగ్ని శుభద అంటారు. మనకున్నటువంటి పాత కర్మల ఫోర్స్ అని కొంచెం తగ్గిపోద్ది. ఇమ్మీడియట్ గా కొన్ని మంచి సూచికలు వస్తాయి, అంటే శుభప్రదాలు జరుగుతూ ఉంటాయి మనం సిన్సియర్ గా భక్తి చేసినప్పుడు. అయితే మనకు వాతావరణం అంతా బాగున్నప్పుడు, మనం భక్తుల మధ్యలో ఉంటూ నిష్టగా మనం భక్తి చేస్తున్నప్పుడు, ఆ భక్తి శక్తితోటి మనకి ఎప్పుడైనా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, అప్పుడు మనం భగవంతుడు షెల్టర్ తీసుకున్నప్పుడు కొంచెం మన భక్తి డౌన్ అవ్వచ్చు. అంటే జ్వరం వల్ల కొంచెం జపం చేయకపోవడం కానీ, లేదా కొంచెం భగవంతుడి మీద అంత శ్రద్ధగా ఏదైనా సేవ చేయకపోవడం కానీ ఉండొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడుద్ది. ఎలా అంటే మనం ఎదురు చేసిన భక్తి ద్వారా, ఎస్ భగవంతుడు నాకు ఈ కష్టం ఇచ్చారంటే ఇదివరకు ఉన్నటువంటి నాకు కొంచెం పాపకర్మల్ని చాలా చిన్న మోతాదులు తీసేస్తున్నాడు. అయినప్పటికీ చిన్న మోతాదులు తీసిన, పెద్ద మోతాదులు తీసేసినా నేను భగవంతుడి షెల్టర్ తీసుకుంటాను అనేటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆటోమేటిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు అవన్నీ కూడా సబ్జ్యూ అయిపోతాయండి, మన నియమాలు పాటిస్తూ చేసినప్పుడు. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భక్తి చేసినా భక్తి చేయకున్నా కర్మ ఫలితాలు ఖచ్చితంగా అనుభవించాల్సిందేనండి ఎవరైనా కానీ. కాకపోతే భక్తి చేసే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ కర్మ యొక్క ఫలితాన్ని కృష్ణుడు పూర్తిగా తీసేసి మనం తట్టుకునేంత కర్మని ఇస్తాడు కృష్ణ భగవానుడు. అది మన భక్తి యొక్క, ఇప్పుడు చాలా భక్తి యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు చాలా మంది అంటారు, ఆ బయట వాళ్ళు భక్తి చేయరు, జ్వరం వచ్చింది ఏం చేస్తారండి, టాబ్లెట్ వేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కుదిరిపరుచుకుంటారు. కాకపోతే మనం భక్తి చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా మనం డిమాండ్లో పెట్టేస్తాం అనమాట. కృష్ణ నేను భక్తి చేస్తున్నప్పుడు నాకు అన్ని సరిగానే ఉండాలి. ఇక్కడ చూసినట్టు కుంతి మహారాణి పడిన కష్టాలు కానీ, భీష్మ పితామహుడు పడినటువంటి కష్టాలు కానీ, పాండవులు పడినటువంటి కష్టాలు కానీ, అర్జునుడు, ఇకపోతే అంబరీష్ మహారాజు, వీళ్ళెంతో మంది వస్తారు. వీళ్ళందరూ పడినటువంటి కష్టం, వీళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కష్టాలు రావని గ్యారెంటీ ఇవ్వట్లేదు, కానీ కష్టాలు వచ్చిన భగవంతుడికి షెల్టర్ ఎలా తీసుకోవాలి, విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, ఇవాల్టి యొక్క లెసన్ యొక్క ప్రాధాన్యత అండి. మనం ఏ జరిగినా ఈ 3 షెల్టర్ తీసుకుంటే ఆ కష్టాల నుంచి గట్టెక్కేస్తాం, దేవుడు మనల్ని ఖచ్చితంగా గట్టెక్కిస్తాడు అనడానికి ఈ యొక్క చాప్టరే ప్రూఫ్ అండి. విప్ర అంటే వైష్ణవులు, భక్తులు, ధర్మ అంటే భక్తి, అచ్యుత అంటే భగవంతుడు. భక్తులు, భక్తి, భగవంతుడు, ఈ 3 ఆశ్రయంలో ఉందాం. ఏ కష్టాలు వచ్చినా భగవంతుడు వాటిని మనం ఈజీగా గట్టెక్కించేస్తారండి. ఆ శ్రద్ధతో ఉండాలి. సో మీకు ఈ డౌట్ క్లియర్ అయిందా అండి? ప్రభుజీ అయింది. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయి? రమాదేవి మాతాజీ గారు అడగండి. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఆల్రెడీ చెప్పి అడిగాను ప్రభుజీ. ఓకే 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 నో ప్రాబ్లం. ఓకే సరే, అయితే మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. కృష్ణుడు ద్వారకాకి బయలుదేరుతున్నప్పుడు ఉన్న సంఘటనలు తెలుసుకుందాం అన్ని కూడా. హస్తినాపుర వాసులు ఏం చేశారని అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామ సంకీర్తనలకి జయ. చెప్పండి రామ్ ప్రభు. ఏం లేదు ప్రభుజీ, ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాకపోతే చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఈ జన్మలో చేసిన వంటి ప్రతి ఒక్క కర్మ ప్రకృతి రికార్డ్ చేస్తుందని చెప్పారు కదా. అవునవును, ప్రకృతి అది ఏదో ఒక జన్మలో రిఫ్లెక్ట్ అవుద్ది కదా. రిఫ్లెక్ట్ అవుద్ది ఏదో జన్మ. మరి ఇంతవరకు మనం చేసిన కర్మలన్నీ లాస్ట్ టైంలో భగవంతుని స్మరించుకుంటే అవన్నీ పోతాయి, వైకుంఠ లోకానికి వెళ్తామని చెప్తుంది. అవును, కరెక్టే. మనం చేసిన కర్మలన్నీ జీరో అయిపోతాయా? జీరో అవ్వడం కాదు, అవి పూర్తిగా దగ్ధమైపోతాయండి. అంటే ఇప్పుడు మీరు ఒక గిడ్డి వచ్చిందంటే, తర్వాత 6వ స్కందంలో వచ్చింది చెప్తాను. ఒక గిడ్డి మొలిచిందంటే ఆ గడ్డిని నరికేశామంటే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మొలకెత్తుద్ది. కానీ భక్తి అనేది పూర్తిగా వాటిని అప్రూట్ చేసుద్ది, అంటే పూర్తిగా ఆ విత్తనాల్ని ఫ్రైడ్ అవుట్ చేసుద్ది మళ్ళీ మొలకెత్తకుండా. అది భక్తికి ఉన్నటువంటి శక్తి. ఒక శ్లోకం ఉంటుంది పద్మ పురాణంలో, అది చెప్తాను. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయతే విష్ణు భక్తి రతాత్మనం. అప్రారబ్ధ ఫలం పాపం అంటే మన అప్రారబ్ధ ఫలం, ప్రారబ్ధ ఫలం, కూటం బీజం ఫలోన్ముఖం, అది కూటం స్టేజ్ లో ఉన్న, బీజం స్టేజ్ లో, ఫలం స్టేజ్ లో ఉన్న, క్రమేణైవ ప్రలీయతే క్రమంగా నాశనం అయిపోద్ది. ఎప్పుడు? విష్ణు భక్తి రతాత్మనం. మనము విష్ణు భక్తి చేసినప్పుడు. విష్ణు భక్తి చేస్తే ఇంత జరిగితే, రాముడికి భక్తి చేస్తే, కృష్ణుడికి భక్తి చేస్తే సహస్రనామ తత్తుల్యం, అంటే ఒక రామనామానికి ఈక్వల్. 3 రామాలు ఒక కృష్ణనామానికి ఈక్వల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి అంత గొప్ప భక్తికి అంత ప్రియారిటీ ఇచ్చారండి మన శాస్త్రంలో. అప్రారబ్ధ పాపం అంటే
కొన్ని వేల కోట్ల పాపాలను ఒక పెద్ద పాపరాశిలో ఉంటే, ఒక పెద్ద చపాతీ ఉండనుకుంటే అందులో ఒక చిన్న ఉండలాగా మనకి ఈ జన్మలో వచ్చింది. అది ప్రారంధ కర్మ అంటారు. ఆ ప్రారంధ కర్మ కూటం స్టేజ్ లో ఉన్న, కూటం అంటే నేను ఇప్పుడు తప్పు చెయ్యాలి లోపల కోరికలాగా వస్తాయి. బీజం అంటే తప్పు చేసేసావు. ఫలం అంటే ఆ చేసినటువంటి తప్పుకి ఇప్పుడు శిక్ష పడింది. పోలీసు వచ్చి అరెస్ట్ చేయడమో, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడమో, అది ఫలం అనుభవిస్తున్నాం. ఈ 3 స్టేజ్ల్లో ఉన్న కర్మలు అప్రారబ్ధ ఫలం. అంత ముందు మనకు తర్వాత జన్మ వచ్చేటువంటి కర్మలు అప్రారబ్ధ ఫలం, అప్రారబ్ధ పాపాలు, ప్రారబ్ధ పాపాలు. ఆ ప్రారబ్ధంలో కూడా ఈ 3 స్టేజ్లు, కూటం, బీజం, ఫలోన్ముఖం, ఈ 3 స్టేజ్లో ఉన్నవి అవన్నీ కూడా క్రమక్రమంగా నాశనం అయిపోతాయి. విష్ణు భక్తి రతాత్మనం, విష్ణు భక్తి చేసినప్పుడు. ఆ విష్ణు భక్తి చేయాలంటే వెరీ సింపుల్, హరినామ సంకీర్తనలు. మనం చాలా చాలా లైట్ తీసుకుంటున్నామండి. ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే అది ఏదో పెద్ద యజ్ఞంలాగా చేసి అప్పుడే పాపాలు పోతాయి అనుకుంటాం. కానీ సింపుల్ గా మన ఇంట్లో మనం కూర్చొని ఒక నామాన్ని పలుకుతూ చెవిలో వినడం ద్వారా అది ఒక శ్రవణ యజ్ఞం లాగా ఈ కలియుగ చేసినటువంటి పాపాలన్నింటినీ పరిష్కరించేటువంటి నామను గుర్తించలేకపోతున్నాం. సింపుల్ గా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాదులు వారు అంటారు, ఇలా ప్రతిరోజు 16 నామాలు జపిస్తూ 4 నియమాలు పాటిస్తూ ఒక నెల రోజులు చేసి చూస్తే మన కార్మిక్ సైకిల్ ఏ విధంగా మారుతుందో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒక కంప్లీట్ 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ జరుగుద్దండి. మన లైఫ్ పూర్తి ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. అది ఈ నామానికి ఉన్నటువంటి శక్తి. ఏదో వచ్చే జన్మలు ఇప్పుడు చేసిన పాపాలు జన్మలు అనుభవించడానికి మళ్ళీ రావాలండి అలాంటివన్నీ కాదండి. నామాన్ని జపిస్తే ఇంకా మనకు, నేను ఆ నామాన్ని గ్లోరిఫికేషన్కి ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను తర్వాత, భాగవతం అయిన తర్వాత. ఒక వ్యక్తి ఇక ఎన్ని పాపాలు కమిట్ చేయలేడు అంటే ఇంకా ఒక వ్యక్తి ఎంత పాపం చేయగలుగుతాడో అన్ని పాపాలను కూడా హరినామం హరించేస్తుంది. హరినామం ఎన్ని పాపాలను హరించేస్తుందంటే అన్ని పాపాలను ఆ వ్యక్తి కమిట్ కూడా చేయలేడు. అర్థమైందా? హరినామాన్ని జపించిన తర్వాత హరినామం ఎన్ని పాపాలను ప్రక్షాళన చేస్తుందంటే అన్ని పాపాలు మనం చేయలేం కూడా. ఇది నేను చెప్పట్లేదండి, శాస్త్రంలో ఉంది. ఏదో నేను గ్లోరిఫై చేయాలని ఇలా చెప్పట్లేదండి. మీకు ఆ శ్లోకాలతో కూడా చెప్తాను. నేను సపరేట్ సెషన్ తీసుకుంటాను హరినామం యొక్క గొప్పతనం గురించి మనకు భాగవతం అయిన తర్వాత. ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. ఓకేనండి, రేపు కలుసుకుందాం. మళ్ళీ మనం తప్పకుండా అందరూ ప్రే చేయండి. ఒకరికొకరు ప్రే చేసుకోవడం కోసం ఉంటూనే మనం భక్తిలో ప్రోగ్రెస్ చేయగలుగుతాం. లేదంటే భగవంతుడి యొక్క కృప అనేది మన శక్తితో రాదు, భక్తుల యొక్క కృపతోనే వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఒకవేళ నేను చెప్పిన వాటి లేదా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కానీ డైరెక్ట్గా ఇవ్వచ్చు, మా వాట్సాప్ గ్రూప్లో ఇవ్వచ్చు, మీరు ఎలాగైనా కాంటాక్ట్ ఇవ్వచ్చు. ఓకే, హరే కృష్ణ.